గురుభ్యో నమ. శక్తిపాత దేశికేభ్యో నమ. మనం అంతకుముందు సత్సంగాల్లో శ్రీచక్ర ఉపాసన గురించి, తర్వాత మళ్ళీ ఇది మన కుండలిని సిద్ధ మహాయోగానికి ఉన్న సంబంధం, అసలు ఏంటి శ్రీచక్ర ఉపాసన రెండు ఒకటేనా అని చెప్పే విషయాన్ని గురించి మనం చర్చించుకుంటూ, అందులో శ్రీచక్రంలో ఆవరణలు మన సాధన క్రమంలో ఏ రకంగా ఉంటాయని చెప్పుకుంటూ వచ్చాం. రెండు ఆవరణల గురించి చెప్పుకొచ్చాం. బాహ్యం నుంచి మొదలుపెట్టాం మనం. అసలు శ్రీచక్రం ఎన్ని రకాలుగా ఉంటుందని చెప్పుకున్నాం. 4 రకాలని చెప్పాం. 4 రకాల్లో మేరు ప్రస్థారం ఒకటి, తర్వాత భూ ప్రస్థారం రెండోది, తర్వాత 2 కలిసినటువంటి కైలాస మేరు ప్రస్థారం అని మూడోది, 4వది ఏంటంటే అంతర్ముఖంగా శ్రీచక్ర ఉపాసన అనమాట. అంతర్ముఖ ఉపాసన అనమాట. అంతర్ముఖ ఉపాసన కిందకి ఈ కుండలిని యోగం వస్తుందండి. కుండలిని యోగంలో బయటకు బాహ్యంగా మామూలుగా ఈ మనం రిప్లికాస్ ఉండవు, అంటే బయట కనబడే ఆకారాలు మనం బాహ్యంగా పూజ చేయాల్సిన అవసరం లేదండి. మన నిజ జీవితంలో మన సాధనా క్రమంలో మనం పాటించేటువంటి మనసుని ఏకాగ్రపరిచేటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో, మనసును శుద్ధి చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, అదే శ్రీచక్ర ఉపాసన కిందకు వస్తుంది అన్నమాట. మరి బాహ్యంగా వాళ్ళు ఉపాసించేటువంటి ఆ శ్రీచక్ర ఉపాసన అనేది దానికి దీనికి గల అందులో ఏం చెప్పారు, ఇందులో మనం దాన్ని ఎట్లా మనకి సాధనకి అన్వయించవచ్చు అనేటువంటి విషయాన్ని మనం పరిశీలనగా గమనించినట్టయితే మనకు అర్థమవుతుంది ఎందుకు చెప్పారు ఈ నియమాలు, ఎందుకు చెప్పారు. మన సిద్ధ మహాయోగంలో దీక్ష తీసుకున్న తర్వాత సాధకుడు సమర్పణ భావంతో మరి సాధన చేయాల్సి ఉంటుంది. తర్వాత అందులో వచ్చే క్రియలు కానీ, వాటి గురించి కానీ, వాటికి గల సంబంధం, ఇవన్నీ మరి అంతర్ముఖ ప్రయాణంలో మరి రకరకాల మార్పులు ఇవన్నీ కూడా మనకి కుండలిని సిద్ధ మహాయోగ గురువులు చెప్పున్నారండి. అన్ని శాస్త్రాల్లో చెప్పారనమాట. యోగం కిందకు వస్తుందన్నమాట. ఈ యోగ స్థితిని మనం పొందటానికి మనసుని ఏ విధంగా మనం దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ అంతర్ముఖపరచాలి అనేది ఇందులో వస్తుంది అనమాట. అందులో ఏంటి, అక్కడ బాహ్యంగా మనం చూసేటట్టు శ్రీచక్ర ఉపాసనలు ఎట్లా ఉంటాయంటే కార్యసిద్ధి కోసం ఉంటాయండి. బాహ్యంగా ఒక ఆకారాన్ని ఏర్పరచుకొని, ఆ 3 ప్రస్థారాల్లో ఏదో ఒక ప్రస్థారాన్ని ఏర్పరచుకొని, ఒక్కొక్క అందులో ఉన్నటువంటి పరివార దేవతలను ఆరాధించే పద్ధతి అనమాట. పరివార దేవతలు అంటే శ్రీచక్ర చుట్టూతో శక్తి, అంటే శక్తి ఎన్ని రకాలుగా పనిచేస్తున్నది. శక్తి రకరకాలమైన శక్తులు ఉన్నాయి. మన సృష్టిలో ప్రపంచంలో చూసినట్టయితే అనేక రకాలైన శక్తులు ఉన్నాయి అన్నమాట. ఒక్కొక్క శక్తి ఒక దేవతా స్వరూపం కింద లెక్క అనమాట. ఒక శక్తి ఒక రకమైన శక్తి, అంతర్శక్తి ఉంది, సంతర్శక్తి ఉంది, మంత్రశక్తి ఉంది. తర్వాత మళ్ళీ బాహ్యంగా పనిచేసేటువంటి రకరకాల శక్తులు ఉన్నాయి, ప్రకృతి శక్తులు ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవతల కింద అనమాట. వరుణుడు అంటారు, మన అగ్ని అంటాము, అగ్నిదేవుడు అంటాము, వరుణదేవుడు అంటాము, అట్లాగే మృత్యువు, యమదేవుడు, యమధర్మరాజు అని చెప్పేది అంటాము. తర్వాత రకరకాల దేవతలు ఉన్నారు మనకి. ఇక్కడ బాహ్యంగా ఉపాసనా పద్ధతుల్లో దేవతల యొక్క అట్లాగే అమ్మవారు శక్తులు రకరకాలుగా ఉంటాయి అనమాట. ఇవన్నీ ఉన్నాయి, ఉపాసనా పద్ధతులు ఉన్నాయి. అవన్నీ ఎలా చేస్తారంటే దానికి ఒక ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయండి. ఒక్కొక్క దేవతలకు ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ అనమాట. ఫ్రీక్వెన్సీ శబ్దాలని, అంటే శబ్ద మాతృకలు అంటారు. శబ్ద మాతృకలు అంటే బీజాక్షరాలు అనమాట. బీజాక్షరాలని మామూలుగా ఒక్కొక్క దేవతకు కొన్ని ప్రిస్క్రైబ్డ్ బీజాక్షరాలు ఉంటాయి అనమాట. వాటిని ఉచ్చరించే పద్ధతి కూడా ఉంటుంది. దాన్ని ఒక ఫ్రీక్వెన్సీలో ఉచ్చరించితే ఆ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అయ్యి ఆ దేవతలు అంటే ఎనర్జీ మన శరీరంలో కూడా ఆ ఎనర్జీ తాలూకు బయట ఉన్నటువంటి దేవతల శక్తికి సంబంధించినటువంటి దేవతా శక్తులతో మన సంబంధం ఏర్పడి మన శరీరం మన కామ్యకర్మలు ఏవైతే ఉన్నాయో తీరడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. కామ్యకర్మలు కానీ, లేకపోతే ఇప్పుడు మామూలుగా శ్రీచక్రాన్ని నిష్కామంగా కనుక మనం పూజ చేసినట్లయితే వైరాగ్య స్థితిలో వస్తాయి అన్నమాట. అంటే ఈ కుండలిని ఏవేకనింగ్కి అది తోడ్పడుతుంది అనమాట. కుండలిని ఏవేకనింగ్కి బాహ్యంగా చేసేటువంటి పూజా విధానాలు పనికి వస్తాయి. తర్వాత మనం ఈ అంతర్ముఖంగా మరి గురువు సమక్షంలో దీక్షలు తీసుకొని చేసేటువంటి విధానాలు కూడా ఇది చాలా తొందరగా గురువు ద్వారా ఏంటంటే మన మానసిక స్థితులు సరిగ్గా ఉండి, వైరాగ్య స్థితులు ఉండి, జిజ్ఞాస అనేది ఉండి, మంచి ధర్మబద్ధమైన జీవితం గడుపుతున్నటువంటి వ్యక్తికి సరైన గురువు తారసపడితే వెంటనే కుండలిని శక్తి యాక్టివేషన్ అనేది జరగడానికి అవకాశం ఉంది. బాహ్యంగా చేసే పూజల వల్ల కానీ,
బాహ్యంగా చేసే సాధనల వల్ల కానీ మీకు ఆ స్థితి రావాలంటే చాలా చాలా కాలం పడుతుంది అన్నమాట. ఎందుకంటే బాహ్యంగా చేసే సాధనలు ఏంటంటే మనం మనసు ఎప్పుడు బహిర్ముఖమై ఉంటుంది అన్నమాట. బాహ్య సాధనల కోసం మనం ఏం చేస్తుంటాం, రకరకాల పూలు పండ్లు అన్ని తెచ్చుకొని పెట్టుకుంటాం, మంత్ర ఉపాసనాలు ఇవన్నీ ఉంటాయి. అక్కడ శరీర శుద్ధి, తర్వాత అక్కడ ఆసనం, అక్కడ ఉన్నటువంటి ఆ, శుభ్రంగా దేవతల్ని ఉపాసన ప్రదేశాల్లో దాన్ని శుభ్రంగా చేయటం, శుభ్రం చేసుకోవటం, అన్ని రకరకాల కార్యక్రమాలు ఉంటాయి అందులో. అంటే మనసు ఎప్పుడు బాహ్యంగానే ఉంటుంది అన్నమాట. ఆ బాహ్యంగా ఉన్నటువంటి మనసు అంతర్ముఖం కావాలంటే అది మనకు ఉన్నటువంటి ఆకర్షణలు, మానసిక ఆకర్షణలు, శారీరక ఆకర్షణలు అన్నీ తొలగిపోవాలన్నమాట. మానసికమైన శుద్ధి అనేది కావాలి. అంటే అది ఎట్లా ఏర్పడుతుందండి? మానసికమైన శుద్ధి కానీ ఇవన్నీ ఎట్లా ఏర్పడుతుంది అంటే ధర్మబద్ధమైన జీవితం అండి. ధర్మబద్ధమైన జీవితం గడపడం ద్వారా మనకు మానసిక శుద్ధి అనేది ఏర్పడుతుంది. ధర్మ అర్థ కామ మోక్షాలు అనమాట. అదే మనకి భూచక్రం యొక్క భూపురం అంటే శ్రీచక్రంలో ఉన్నటువంటి 2 డైమెన్షనల్ దీనిలో ఉన్నటువంటి రాగి రేకులు అవే చూపిస్తారండి. బాహ్యంగా ఉన్నటువంటి మొట్టమొదటి ఆవరణ ఏం చూపిస్తారంటే 4 ద్వారాలతో కూడినటువంటి 3 గీతలు, సమాంతరంగా ఉండేటువంటి గీతలు తోటి ఉన్నటువంటి ఒక ఆవరణం చూపిస్తారనమాట. అది మొట్టమొదటి వచ్చే బాహ్యంగా మన ఉపాసనా పద్ధతుల్లో ఉపాసకుడు కూడా మరి బాహ్యంగా నుంచి అంతరంలో పోయేటప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవతల్ని ఆరాధన చేసుకుంటూ ఆ మంత్రాలను జపం చేసుకుంటూ నెమ్మదిగా లోపలికి పోతారు. మనం ఏం చేయాలి? సాధకులు కొండల సిద్ధ మహాయోగంలో సాధకులు ఏం చేయాలంటే అవి 4 ద్వారాలు దీనికి సింబాలజీ ఉందన్నమాట. ధర్మ అర్థ కామ మోక్షాలకు సంబంధించింది అనమాట. అంటే మనం 4 ద్వారాలు దేనికి తీసుకెళ్తాయండి? మోక్షానికి తీసుకెళ్తాయి అన్నమాట. కాబట్టి ఆ 4 ద్వారాలు ఒకదానిలో ఎంటర్ అయ్యి ధర్మబద్ధంగా మన జీవితం గడపడం అనేది మొదలుపెట్టు, అట్లాగే ధర్మ అర్థ కామం అన్నమాట. అంటే అర్థం అంటే మనం సంపాదించినటువంటి ధనం కానీ ఏదైనా కానీ ధర్మబద్ధంగా ధర్మకార్యాలకు వినియోగిస్తూ ధర్మబద్ధమైనటువంటి నీతి నిజాయితీలు దొరుకుతున్నటువంటి ఆ జీవితం గడుపుతున్నప్పుడు అంటే మనం ఎలా ఉండాలి? మన ప్రవర్తన ఎట్లా ఉండాలి? మనం చేసే పనులు యమ నియమాలను పాటిస్తాం. యోగ సాధనలో ఉండేవాళ్ళు పాటించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి మస్ట్ అండ్ నెసెసరీ అనమాట. ఎవరికైనా యోగ సాధనలో ముందుకు అడిగేయాలంటే ఈ క్వాలిటీస్ తప్పనిసరిగా ఉండాలి. యమ నియమాలు అనేది తప్పనిసరిగా మనం ప్రపంచం పట్ల ఎట్లా ఉండాలి, తర్వాత మనం వ్యక్తిగతంగా ఎటువంటి నియమాలు పాటించాలి, ఇవన్నీ కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్క సాధకుడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తేనే తర్వాత లోపలికి వెళ్ళగలుగుతాడు అనమాట. లోపల శ్రీచక్రంలో ప్రవేశం లభించాలంటే, అంటే పరివార దేవతల యొక్క అనుగ్రహం లభించాలంటే, మనం లోపలికి మన బాహ్యంగా ఉన్నటువంటి మాయా ప్రభావం తొలగాలంటే తప్పనిసరిగా మనం ధర్మం అర్థ కామ మోక్షాలని పాటించాలి. తర్వాత యమనియమాలను పాటించాలి. తర్వాత రాగద్వేషాలను వదులుకొని నేను నాదనే అహంకారాన్ని మనం వదులుకోవడానికి ప్రయత్నం ఒకసారి ఉంది. ఏం చేయాలి? దానికోసం మనం నిజ జీవితంలో గురువు ద్వారా ఏదైతే డైరెక్షన్స్ అంటే లోపలికి వెళ్ళే డైరెక్షన్ ఇవన్నీ సాధనా క్రమం అనమాట. మొట్టమొదటి సాధకుడు పాటించాల్సిన సాధనా క్రమం అవి పాటిస్తూ లోపలికి వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. కాబట్టి మనకి ఇందులో దేనికి లింక్ చేశారు? బాహ్యంగా ఉన్న ఆవరణని మనది మూలాధార చక్రానికి లింక్ చేశారు అన్నమాట. మూలాధార చక్రంలో కుండల శక్తి అని చెప్పేసి మనకి శరీరాన్ని ఫారం చేసిన తర్వాత మిగిలిన శక్తి ఏదైతే ఉందో అది మూలాధార కేంద్రంలో అక్కడ నిద్రాణ స్థితిలో ఉంటుంది అన్నమాట. నిద్రాణ స్థితి అంటే యాక్టివిటీస్ మానేసి ఉన్న స్థితి అన్నమాట. దాన్ని మనం యాక్టివేట్ చేయాలంటే నేను నాదనేటువంటి ప్రభావం నుంచి బయటపడాలన్నమాట. నేను నాదనే ప్రభావం ఎట్లా ఏర్పడుతుంది? స్వార్థంతో ఏర్పడుతుంది. నేను, నా కుటుంబం, నా పిల్లలు, నా సంసారం, నా ఇల్లు, నా వాకిలి, నా డబ్బులు ఇవన్నీ ఏంటి అనేది సెల్ఫిష్నెస్ అనమాట. ఎవరు ఎట్లా పక్కన వాళ్ళు ఎట్లా అయినా సరే నాకు ఉండాలనేటటువంటి నేను బాగుండాలి అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో, నేను ఒక్కడే ఉంటే చాలు, మీద వాళ్ళు ఎట్లా ఉన్నా నాకు సంబంధం లేదనేటువంటి స్వార్థపూరిత ఆలోచన ఏదైతే ఉందో
అది ఆ బంధాలు ఒక్కొక్కటి వెళ్ళిపోవాలి. నేననే బంధాలు వెళ్ళిపోయి నేను స్వార్థపూరిత కర్మలని వదిలిపెట్టాది కంటే నేను నిస్వార్థంగా ధర్మబద్ధంగా భగవంతుడు మనకి అప్పగించిన కర్మలుగా చేయాలన్నమాట. ఏ కర్మ చేసినా కూడా మనం ఏం చేయాలంటే కర్మలన్నీ ఈ జన్మలో వచ్చిన కర్మలన్నీ కూడా మనకి అంతకుముందు ఉన్నటువంటి జన్మల తాలూకు ఫలితాలే ఇవన్నీ మనం ఇప్పుడు అనుభవించేవి. కానీ మరి అనుభవిస్తూ అట్లా కంటిన్యూస్గా మనం ప్రయత్నం చేయకుండా ఉన్నాం అనుకోండి, అదే క్రమంలో మనం ఏంటి మన యొక్క సాధన అనేది ఉండదు అనమాట. ఇంకా పూర్వజన్మలో ఏది చేసి మంచి చేస్తే మంచి, చెడు చేసి చెడు అనేది ఒక జస్ట్ లైక్ ఎట్లా ఉండదంటే జంతువులు ఎట్లయితే కర్మను అనుభవిస్తూ అట్లా మనం అట్లా అనుభవిస్తూ జీవితం గడిపేసి వెళ్ళిపోతాం. అట్లా కాకుండా మన కర్మలను మార్చుకునే విధానం మనిషికి ఉందండి. మనిషి కర్మలను మార్చుకునేటువంటి శక్తి మనిషిలో ఉంది. అది ఎట్లా మనం చేసేటువంటి కర్మని ఈ మార్గంలో చేయాలి, నిష్కామంగా చేయాలి, ధర్మబద్ధంగా చేయాలి. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే నీ కర్మను మార్చుకునే విధానం ఏంటంటే ఉపాసన, అమ్మవారి ఉపాసన అనమాట. అమ్మవారి ఉపాసన అంటే ధర్మ అర్థ కామ మోక్షాలు తోడుకున్న జీవిత ప్రయాణం అనమాట. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా మనం పాటించాల్సినటువంటి మొట్టమొదటి కర్తవ్యం అనమాట. ధర్మాన్ని తప్పకూడదు అనమాట. ఏది ధర్మం అని చెప్పే శాస్త్రాలు ఏదైతే చెప్పిందో ధర్మం అనమాట. పరహితం ఇతరులు ఏది చేస్తే ఇతరులు బాధపడతారో అది చేయకూడదు, అది ధర్మం. ఏది చేస్తే ఇతరులు సంతోషం కలుగుతుందో, వాళ్ళకి యొక్క ఉన్న స్థితిని మెరుగుపడుతుందో అది ధర్మం. కాబట్టి ఇది తెలుసుకోవాలి ముందర. ఇతరులు మాకుతో సంబంధం లేదు, నాకు నేనే కింగ్ అని చెప్పేసి నా వరకు నేను చూసుకుంటానని చెప్పి అనుకుంటే ఈ సాధనలో ప్రవేశం లోపలికి వెళ్ళలేరు అనమాట. అమ్మవారి అనుగ్రహం అనేది లభించదు అనమాట. కాబట్టి సాధన ఎట్టి పరిస్థితుల్లో పరిపూర్ణత అనేది రాదు. ముందరకు ఒక్క అడుగు కూడా వేయలేరు అనమాట. కాబట్టి ఫస్ట్ పాటించాల్సింది ఏంటంటే నేను అనేటువంటి అనే సెల్ఫిష్నెస్ అనేది పోవాలన్నమాట. పోయి ఎట్లా ఉండాలి, ధర్మంగా బతకాలన్నమాట. ధర్మం డబ్బులు సంపాదిస్తే ధర్మంగా సంపాదించాలి, ధర్మంగా ఖర్చు పెట్టాలి. కాబట్టి ఇవన్నీ ధర్మానికి అంత విలువ ఇవ్వడానికి కారణము. తర్వాత ఇప్పుడు మన భగవంతుడు దేనికి ప్రసన్నుడు అవుతాడంటే ధర్మం రక్షిత ధర్మం రక్షిస్తే నువ్వు రక్షించబడతావు అన్నమాట. ధర్మానికి వేదాలు మొట్టమొదటి స్థానం ఇచ్చారన్నమాట. ధర్మబద్ధంగా జీవించడం అనేది ప్రతి ఒక్కటి అలవర్చుకోవాలి సాధకుడు. కాబట్టి సాధనలో ఈ కుండల సిద్ధ మహాయోగంలో ఉండే సాధకులు ఏం చేయాలండి, ఈ మహాయోగంలో ఉన్న సాధకులైనా, భక్తి యోగంలో ఉన్నటువంటి శ్రీచక్ర ఉపాసన చేసి బాహ్యంగా ఉన్నటువంటి వాళ్ళకైనా సత్ఫలితాలు రావాలంటే తప్పనిసరిగా ఈ ధర్మ మార్గం అనేది కావాలన్నమాట. కొన్ని సిద్ధ యోగ సాధనలు కాబట్టి మనం ఏం చేయాలి, యమ నియమాలని అందులో యోగ సాధనలు మొట్టమొదటి వచ్చేటువంటి రెండు మెట్లు నియమము అనేది అందులో ఇందులో 5 భాగాలు ఉన్నాయి. అంటే వ్యక్తిగతంగా మనం ఎలా ఉండాలి, సో ప్రపంచంలో మనం జీవించేటప్పుడు ఎట్లా ఉండాలి, మన యొక్క దినచర్య ఎట్లా ఉండాలి, మనం ఏ రకంగా కర్మలు చేయాలి అనేది తెలుపుతుంది అనమాట. ఈ రెండింటి గురించి చాలాసార్లు చెప్తున్నాం మేము మీకు అంతకుముందు. కాబట్టి ఇది ఫస్ట్ యమ నియమాలను పాటించకుండా, రాగద్వేషాలను వదులుకోకుండా మనం రాగద్వేషాలు నెక్స్ట్ తర్వాత వచ్చే చక్రంలో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనకి మొదటి చక్రం గురించి మొదటి చక్రంలో 3 స్ట్రైట్ లైన్స్ అన్నాం కదా, 3 స్ట్రైట్ లైన్స్ అనమాట ఉంటాయి. 3 స్ట్రైట్ లైన్స్ ఉంటాయి. తర్వాత 4 ద్వారాలు ఉంటాయని చెప్పాం కదా, మొదటి చక్రం అనమాట. ఇది మొదటి చక్రం గురించి మనం పోయినసారి మనం చెప్పుకున్నాం. రెండో చక్రం గురించి కూడా చెప్పుకున్నాము. తర్వాత ఇది రెండో చక్రంలో ఏంటండి, రెండో చక్రంలో 16 రేకులు ఉంటాయండి. 16 అంటే ఇక్కడ ఏంటంటే శ్రీచక్రంలో త్రికోణాలు ఉంటాయి, తర్వాత పద్మాలు ఉంటాయండి. పద్మాలు అంటే శక్తి వికసించేటువంటి స్థానాలు అనమాట. అంటే ఫలితాన్ని ఇచ్చేటువంటి పద్మాల రూపంలో చూపిస్తారనమాట. శక్తి వికాసం ఎట్లా జరుగుతుంది అనేది పద్మాలు చెబుతాయి అనమాట. త్రిభుజాలం శక్తి ప్రొడ్యూస్ సెంటర్స్ అనమాట. అంటే ఇక్కడ మన శ్రీచక్రంలో రెండవ ఆవరణ ఏంటంటే 16 దళాలతో ఉందంటే పద్మం అనమాట. 16 రేకులతో ఉందో పద్మం అనమాట. అంటే ఇది 16 రేకులు దేన్ని సూచిస్తాయంటే 16 కళలను సూచిస్తాయి అనమాట. అంటే ఇక్కడ 16 కళలతో పరిపూర్ణత వచ్చింది వాడికి అని చెప్పంటే అర్థం ఏంటంటే వాడు తర్వాత ఏంటంటే మనకి 16 శక్తులు జీవశక్తి విభాగాల కింద చెప్పవచ్చు అనమాట. అంటే జీవితం పరిపూర్ణం అవడానికి 16 రకాలైనటువంటి స్థితులు, 16 రకాలైనటువంటి దళాలలో ఉన్నటువంటి శక్తి చైతన్యవంతం కావాలన్నమాట. ఈ 16
అంటే జీవితం యొక్క సంపూర్ణ అనుభవం అనేది సిద్ధిస్తుంది అనమాట ఇక్కడ. కాబట్టి దీన్ని ఇది మన శరీరంలో దేనితో లింక్ అయి ఉంటుందంటే స్వాదిష్టాన చక్రంతో లింక్ అయి ఉంటుంది అనమాట. అంటే మనిషిలో అన్ని ఇష్టాలు, ఆశలు, అభిలాషలు ఇక్కడ ప్రతిబింబిస్తాయి అన్నమాట. ఇందులో మనిషికి సంబంధించిన ఇష్టాలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, తర్వాత అభిమానాలు, అహంకార పూరిత ప్రవర్తనలు ఉంటాయి అనమాట. అవన్నీ ఇక్కడ 16 దళాల్లో ప్రతిబింబిస్తాయి అనమాట. దాన్ని అంతర్ముఖ ప్రయాణప్పుడు ఈ 16 దళాల్లో ఉన్న శక్తి ఏ రకంగా మారాలంటే అవి దైవీ శక్తిగా మారాలన్నమాట. ఆ ఉద్వేగాలు అవన్నీ ఎట్లా ఉండాలి, ఉద్వేగాలు కానీ, భావాలు కానీ, ఆశలు కానీ అవన్నీ ఎట్లా ఉండాలంటే సమర్పణ భావం కిందకి ట్రాన్స్ఫర్మేషన్ భగవంతుడికి సమర్పణ చేస్తూ అంతర్ముఖ ప్రయాణానికి ఏంటంటే బాహ్యంగా మనం కోరికలు బాహ్యంగా, ఆశలు ఇవన్నీ బాహ్యంగా ఉన్నప్పుడు, బాహ్య ప్రపంచంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే శక్తి బహిర్ముఖంగా ఉంటుంది అనమాట. మనం రెండో సెంటర్కి వచ్చేటప్పటికి మనం ఆ 16 దళాలు ఏ రకంగా ఉన్న శక్తి ఎట్లా మారాలి, అది దైవీ శక్తి కింద మారాలన్నమాట. మనం స్వార్థం పోయి నిస్వార్థ స్థితికి వస్తే దైవీ శక్తి కింద మారుతుంది అనమాట. మన స్వార్థాన్ని వదులుకున్నప్పుడు ఏమైందంటే అదే శక్తులు దైవీ శక్తులుగా మారుతాయి అన్నమాట. కాబట్టి ఈ 16 కోరికలు, ఈ 16 దళాలు ఉన్నటువంటి ఆ శక్తులు ఏవైతే అంటే శుద్ధి చెంది దివ్యంగా మారుతున్నప్పుడు మాత్రం మనకి రెండో చక్రంలో దాటేటటువంటి శక్తి అనేది, రెండో చక్రం దాటి ఇంకా అంతర్ముఖ ప్రయాణానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అని తెలుసుకోవాలి మనం. తర్వాత చూడు, ఇక్కడ ఈ రెండో చక్రంలో కోరికలన్నీ శుద్ధి చెంది దివ్యంగా మారుతాయని చెప్పేసి మనం మారుతాయి అన్నమాట. అక్కడ పునర్సిద్ధ మహాయోగంలో మనకు జరిగేది ఏంటంటే ఇక్కడ కోరికలు అనేవి ఏవైతే ఉన్నాయో, మనకున్న అనుభవాలు ఏవైతే ఉన్నాయో, స్వార్థపూరిత కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దైవ శక్తుల కింద, దివ్యమైనటువంటి శక్తుల కింద మారుతాయి అన్నమాట. కాబట్టి దీనికి అంటే ఏంటి, కామం ప్రేమగా మారుతుందండి. ఈ కామశక్తి ఏదైతే ఉందో ప్రేమగా మారుతుంది అనమాట. అట్లాగే ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. ఆశ అనేది భక్తి కిందగా మారుతుంది అనమాట. మనం అన్నింటిని ఆశిస్తూ అది కావాలి ఇది కావాలని కోరుకుంటాం కదా, అది భక్తి కిందగా మారుతుంది. ఆనందం అనేది చైతన్యం, ఆనందం తర్వాత తాత్కాలిక ఇంద్రియ సుఖాలు ఏవైతే ఉన్నాయో అది చైతన్యంతో కూడినటువంటి ఆనందం కిందకి ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ మనకున్న శక్తులు ఏవైతే ఉన్నాయో, మనకున్నటువంటి శరీరంతో ఐడెంటిఫై అయినటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో అవి దివ్యంగా మారుతాయి అనమాట. ఈ రెండో చక్రంలో జరిగేది అనమాట. అంటే కుండలిని శక్తి ఫస్ట్ నీ యొక్క ధర్మార్థ కామోషన్లు పాటిస్తూ నెమ్మదిగా మనం అది అందులో పరిపూర్ణత, అందులో మనకున్నటువంటి స్వార్థం అనేది కరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే మన కోరికలు ఏమైతాయి అంటే అవి దివ్యంగా మారుతాయి అన్నమాట. మనకున్నటువంటి కోరికలు, అభిలాషలు, అన్నీ కూడా దివ్యశక్తుల కింద మారుతాయి అనమాట. ఇది రెండోది అనమాట. అంటే ఇక్కడ కొనాల శక్తి ఏంటంటే అక్కడ మూలాధారంలో మేల్కొని స్వాధిష్టానానికి వస్తున్నాం. స్వాధిష్టానం అంటే తన అధిష్టానం అనమాట. తను అక్కడి నుంచి స్వాధిష్టానం నుంచి పనిచేయడం మొదలు పెడుతుంది అనమాట. కొనాల శక్తి ఏంటంటే పైకి, అంటే ప్రోగ్రెస్, ముందరకు పోవడం అనేది మొదలు పెడుతుంది అనమాట. అప్పటిదాకా నీకు ఏ అనుభవం అంటే ఈ శుద్ధి కార్యక్రమం జరుగుతుందండి. ఈ రెండు చక్రాల్లో జరిగేది ఏంటంటే మనశుద్ధి, ఇంద్రియ శుద్ధి అనేది కలుగుతుంది అనమాట. ఇది తర్వాత అసలైన మనకి మనసు అంతర్ముఖం కావాలంటే అది ఇంకా పై స్థాయిలకి వెళ్ళాలన్నమాట. ఎక్కడికి వెళ్ళాలి, నెక్స్ట్ స్టేజెస్కి వెళ్ళాలన్నమాట. 3rd, 4th, 5th మొత్తం 9 ఆవరణలు ఉన్నాయన్నమాట. 9 ఆవరణలో 9వ ఆవరణ బిందువు అనమాట. అక్కడికి వెళితే అక్కడ దాకా వెళ్ళిందంటే శక్తి ఎక్కడ దాకా వెళ్ళిందంటే అతి సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళి పరశివుడితోటి ఆ శక్తి వెళ్ళి కలుస్తుంది అనమాట. అంటే అదే మోక్షం అనమాట. మోక్షం అంటే బిందు స్థానానికి వెళ్ళి శక్తి తిరిగి మళ్ళీ అక్కడ రీజాయిన్ కావటం మోక్షం అనమాట. కాబట్టి ఈ ఆవరణలను దాటుకొని ఒకటి దాటుకుంటూ మనం సాధన ద్వారా అంతర్గత ప్రయాణం అనేది మనం చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ సాధనలో మొట్టమొదటి వచ్చేటువంటి హర్డీలు ఏంటంటే మొదట భూపురం అనమాట. అంటే మొట్టమొదటి ఎవరంటే భూపురం. అంటే నేను చెప్పిన 4 ద్వారాలు తిరుగుతున్నారు. తర్వాత వచ్చే హర్డీలు ఏంటంటే 16 దళాలతో కూడినటువంటి, నేను నాది అని చెప్పేసి రకరకాల అనుభవాలతో కూడినటువంటి 16 కళాలతోటి కూడినటువంటి 16 శక్తులతో కూడినటువంటి స్వాధిష్టాన చక్రం అనమాట. స్వాధిష్టాన చక్రం ఇది 2వ వర్ణం అనమాట. కాబట్టి ఇది అక్కడ మామూలుగా పద్మాలతో కూడి ఉంటుంది. పద్మాలు అంటే అక్కడున్న శక్తులు ఉంటాయి. ఆ శక్తులు ఎట్లా పనిచేస్తుంటే బాహ్యంగా పనిచేస్తుంటాయి అనమాట.
కాబట్టి ఆ దేవదేవతల అనుగ్రహంతో మనం మనసుని ఏం చేయాలి, అంతర్ముఖపరచాలన్నమాట. అంతర్ముఖపరచడం అంటే మనకున్నటువంటి ఆ కేంద్రాల్లో పనిచేసేటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో అవి అవి దాన్ని డైరెక్షన్ మార్చడం అన్నమాట, మంచి వైపుకి మార్చడం అనమాట. అంటే మనలో ఉన్నటువంటి చెడు లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని దివ్యంగా మార్చుకోవడం అనమాట. అంటే కోపం తగ్గించుకోవాలి, ప్రేమ ప్రేమ భావన అలవరుచుకోవటం, అట్లాగే రాగద్వేషాలని పోగొట్టుకోవాలి, అందరిలో ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని దర్శించడం, ఇటువంటి కోపం తగ్గించుకోవాలని సహనం, ఓర్పును ప్రాక్టీస్ చేయటం, ఈ రకంగా సాధనలు చేయాలండి. సాధకుడు ఏంటంటే మనకు నెగిటివ్ అరిషడ్ వర్గాల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి, కామం, క్రోధం, లోభం, మోహం, మదం, ఆశ్చర్యం, వీటిని అరిషడ్ వర్గం అంటారు అనమాట. వీటిని నుంచి నువ్వు బయటపడాలంటే ఫస్ట్ నీలో ఉన్నటువంటి చిత్త సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి క్లీన్ కావాలి. మనలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి ఇప్పుడు 3 గీతలు దేనికి సంకేతం అండి, అవి స్థూల శరీరానికి, సూక్ష్మ శరీరానికి, కారణ శరీరానికి సంకేతం అనమాట. మొట్టమొదటి అవరలో ఉన్నటువంటి 3 స్ట్రైట్ లైన్స్ ఉంటాయి కదా, అవి దేనికి సంకేతం అంటే స్థూల శరీరానికి, తర్వాత సూక్ష్మ శరీరం అంటే ప్రాణమయ కోసం, మనమయ కోసం, విజ్ఞానమయ కోసం కలిపిన సూక్ష్మ శరీరం అన్నమాట. దానికి ఆనందమయ కోసం, వీటికి సంబంధించినటువంటి గీతలు అనమాట అవి. అంటే నీకు లోపలికి కొనాల శక్తి అంతర్ముఖ ప్రయాణం చేయాలంటే ఈ కోశాల్లో ఉన్నటువంటి మలినాలన్నీ క్లీన్ కావాలండి. అంటే శుద్ధి కావాలి, స్థూల శరీరం శుద్ధి కావాలి, సూక్ష్మ శరీరం శుద్ధి కావాలి, కారణ శరీరం కూడా, అందులో ఉన్న ఇంప్యూరిటీస్ కూడా పోవాలన్నమాట. పోవాలంటే మనం ప్రవర్తన ఎట్లా ఉండాలండి అంటే కొత్త సంస్కారాలను చేర్చకూడదు. అంటే సమర్పభావంతో చేయాలి, సాధన సమర్పభావంతో చేయాలి. దైవానికి శరణాగతి, ఈశ్వర ప్రణిధానం ఉంటుంది. ఈశ్వర ప్రణిధానం తెలుసుకొని నిత్యానిత్య వివేచన చేస్తూ యథార్థం తెలుసుకొని, యథార్థం సత్యదర్శనం చేస్తుంది. నిరంతరం సత్యం ఏంటి, మార్పు లేనిది అనమాట. నిరంతరం మార్పు లేని శక్తి ఏదైతే ఉందో ఆ భగవంతుని నిరంతరం మనసులో పెట్టుకొని ఈశ్వరుడికి సమర్పభావంతో సాధన చేసినప్పుడు ఏమవుతుందంటే కొత్త సంస్కారాలు అనేవి లోపలికి వెళ్ళవండి. కొత్త సంస్కారాలు మనం ప్రొడ్యూస్ చేయము. పాత ఏమైతే కొనాలి శక్తి యొక్క అంటే జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో, పరిపూర్ణ జ్ఞాన స్థితికి దగ్గర అవుతున్న కొద్ది ఏమవుతుందంటే పాత సంస్కారాల యొక్క ప్రభావం తగ్గిపోతుంటుంది. జన్మల నుంచి మనం రకరకాల అనుభవాలు, కోరికలతోటి, తర్వాత మన యొక్క కొన్ని స్వభావాలు ఏర్పడి ఉంటాయి అన్నమాట. అవి అంటే మన వ్యక్తిత్వంకి సంబంధించినటువంటి కొన్నిటి యొక్క ప్రభావం మన మీద పనిచేస్తుంది అనమాట. ఎప్పుడైతే జ్ఞానానికి సత్యదర్శనం చేస్తూ, నిత్యానిత్య వివేచన చేస్తూ సాధన చేస్తున్నప్పుడు ఏమైందంటే జ్ఞానానికి దగ్గర అవుతున్న కొద్దీ మనకి ఏమవుతుంది, పాత జన్మల సంస్కారాలు వీక్ అయిపోతుంటాయి అన్నమాట. కాబట్టి ఈ మొట్టమొదట భూపురంలో ఉన్నటువంటి ఎంట్రన్స్లోకి ప్రవేశించాలంటే మనకి మన శరీరాల్లో పంచకోశాల ఇంప్యూరిటీస్ అని అవి క్లీన్ అవుతూ రావాలన్నమాట. దానికంటే శరణాగతి, సమర్పణ భావంతో సాధన చేయాల్సి ఉంటుంది. కాబట్టి కొండల సిద్ధ మహాయోగంలో సాధకులు ఎప్పుడైతే దీక్ష తీసుకున్న తర్వాత మనకి దేనికి సమర్పణ చేయాలండి, ఆ ఎనర్జీకి, లోపల ఉన్నటువంటి శక్తికి సమర్పణ చేయాలన్నమాట. ఇంకేం జరిగినా కూడా ఆ శక్తికి మనం సరెండర్ అయ్యి మంచి వచ్చే కూడా భగవంతుడి యొక్క అనుగ్రహంతో జరుగుతున్నాయి అనే భావం మనలో స్థిరపడితే అప్పుడు లోపలికి మనకు ఉన్నటువంటి అహంకారపూరితమైన శక్తులు ఏవైతే ఉందో, నేను నాదే అని చెప్పేసి ఈ 16 దళాలతో ఉన్నటువంటి మనం బాహ్యంగా ఒక పద్మం చెప్పాను, 16 దళాల పద్మం ఉందని చెప్పాను కదా. 16 దళాల పద్మం అంటే ఏంటంటే మనకి బయటికి ప్రసరిస్తున్న శక్తులు అనమాట. ఆ శక్తులన్నీ ప్యూరిఫై అయ్యి దైవీ శక్తుల కింద మారుతాయి, దైవ వైపు తిరుగుతాయి అనమాట. పద్మం వికసిస్తున్నట్టు ఏంటంటే మనకు ఉన్నటువంటి ఒరిజినల్ క్వాలిటీస్ ఏవైతే దైవ శక్తులు ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ అవుతాయి అనమాట. అంటే మనలో సహనం పెరుగుతుంది, మనలో దయ పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది, ఇవన్నీ పెరుగుతాయి అనమాట. ఆ శక్తులు ఏవైతే స్వార్థపూరితమైన శక్తులు ఏవైతే ఉన్నాయో అవి ప్రేమపూరితంగా మారుతాయి, ప్రేమపూరితంగా తర్వాత నిస్వార్థంగా మారుతాయి అనమాట. ఇది 2వ ఆవరణలో జరిగేటువంటి విశేషం అండి. ఇక 3వ ఆవరణకి మొద్దామండి. ఇప్పుడు ఇంతవరకు మీకు అర్థమైంది కదా. ఈ 2వ ఆవరణలో ఏముంటాయి, ఇందులో ఆకర్షణ శక్తులు ఉంటాయి. ఇందులో 16 ఏంటంటే 16 ఆకర్షణ శక్తులు అనమాట. అంటే ఏంటి, ఇంద్రియాలతోటి ఇప్పుడు ఇందులో ఏముందంటే
రూపాకర్షణి, రసాకర్షణి, గంధాకర్షణి, చిత్తాకర్షణి ఇది ఆకర్షణ శక్తులనమాట. అంటే బాహ్యంగా ఉన్న ప్రపంచాన్ని పట్ల నిన్ను పెట్టే శక్తులనమాట అవి. అవి బయటికి రావుతుంటాయి. అవి ఎంతసేపటికి బాహ్య ప్రపంచాన్ని మాయలో పడేస్తుంటాయనమాట. కాబట్టి ఈ ఇంద్రియ శక్తులు ఏవైతే ఉన్నాయో, మానసిక శక్తులు ఏవైతే ఉన్నాయో, అవి దైవ శక్తుల కిందగా మారటమే రెండో వారంలో సాధకుడు ముందుకు పోవడానికి అది అది తప్పనిసరిగా అది కూడా ఆ మార్పు కూడా రావాలన్నమాట. దానికి మనం ఏం చేయాలంటే నిస్వార్థంగా చేయాలి, శక్తి సమర్పణ భావంతోటి చేయాలి. మనకున్నటువంటి కొత్త సంస్కారాలు చేర్చకుండా మనం సమర్పణ భావంతో మనం జీవితాన్ని గడపాల్సి ఉందన్నమాట. ఇది రెండో మెట్టు అనమాట. కాబట్టి ఇది 9వ వరంలో మన 2వ వరంలో ఇది కంప్లీట్ అయితే 2వ వరం దాటి ముందరకు పోవడానికి మనకి అవకాశం లభిస్తుంది అనమాట. ఇవి లేకుండా మనం ఒక్కసారి ధ్యాన స్థితిలో కూర్చొని నాకు కుండలి యాక్టివేషన్ జరిగిపోయింది, నాకు అన్నీ వచ్చేస్తున్నాయని చెప్పి అంటే అది శుద్ధాబద్ధం అనమాట. ఎందుకు చెప్తున్నానంటే ఇది కుండలి యాక్టివేషన్ ఎటువంటి పరిస్థితుల్లో జరుగుతుంది, ఎవరు దీనికి పాత్రలు అనేది తెలుసుకోవాలి మీరు. ఎందుకంటే ఇది ఒక పెద్ద దీని కిందగా వచ్చేసింది. అది ఉచితంగా ఇస్తున్నారు కదా ఇప్పుడు గవర్నమెంట్ కూడా అన్ని ఉచితాలు ప్రదర్శిస్తుంది, ప్రకటిస్తుంది అనమాట. ఎలక్షన్లు రాగానే ఉచితంగా అవి ఇస్తామని చెప్పేసి. అట్లాగే ఈ కుండల శక్తిని కూడా ఉచితంగా అందరూ ఊరికి ప్రదానం చేసేస్తారు. అందరూ మేము చేసేస్తాము, 5 నిమిషాల్లో మేము యాక్టివేషన్ చేస్తాము, దగ్గరకు వచ్చి కూర్చుంటే చాలు, కళ్ళతోటి చేస్తాము, లేకపోతే చూపులతోటి చేస్తాము, స్పర్శతోటి చేస్తామని రకరకాలుగా చెబుతున్నారు అందరూ. అంటే ఇంత ప్రాసెస్ ఉంటే ఇన్ని రకాల ఇంత క్రిటికల్ ప్రాసెస్ అన్నమాట. చాలా కష్టమైనటువంటి విధానం, తపస్సు చేయాల్సినటువంటి మార్గం ఇది. తపస్సు చేసి మనం ఉన్నట్టు ఒక దుర్గుణాన్ని పోగొట్టుకోవడానికి, ఒక వీక్నెస్ని పోగొట్టుకోవడానికి మనం ఎంత శ్రమ చేయాల్సి వస్తుంది. ఒక శాస్త్రం గురించి తెలుసుకోవడానికి మనం తపస్సు అంటే ఎంత మనం డెడికేటెడ్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే శ్రమ పడకుండా ఏమైనా వస్తాయా మనం ఆలోచించాలి ముందర. శ్రమ పడకుండా కుండలి యాక్టివేషన్ జరుగుతుందంటే మీరు అందులో ఎంత నిజం అనేది మీరు అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కడు ఒక రకంగా ఏంటంటే జనాలు ఏం చేస్తారంటే మీకు ఒక గుడ్డి నమ్మకాన్ని కలుగు చేసి సబ్ కాన్షియస్ మైండ్కి డైరెక్షన్స్ ఇస్తున్నారు. అక్కడ జరిగేది ఏంటంటే సబ్ కాన్షియస్ మైండ్ అని అంతర్గత మనసు అనేది ఒకటి ఉందండి లోపల. దాన్ని బాహ్య మనసును పనిచేయకుండా దాన్ని గందరగోళపరిచి దాన్ని ఇచ్చేసినట్టయితే లోపల ఉన్నటువంటి సబ్ కాన్షియస్ మైండ్కి మనం డైరెక్షన్స్ ఇవ్వచ్చు అనమాట. అదే జస్ట్ లైక్ హిప్నాటిజంలో కూడా చూడండి, వాడు మామూలుగా 10 కిలోలు ఎత్తలేని వాడు, నువ్వు వాడిని హిప్నటైజ్ చేసేసి నువ్వు 100 కిలోలు ఎత్తేవాడు ఎత్తేస్తాడు వాడు. అంటే మనసుకున్న శక్తి ఏంటంటే, ఆ లోపల ఉన్న మనసుకున్న శక్తి ఏంటంటే, సబ్ కాన్షియస్ మైండ్కి ఉన్న శక్తి ఏంటంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయటం అనమాట. మనం ఒక మంత్రాన్ని నిరంతరం జపం చేసినప్పుడు కూడా మనం ఆ శక్తిని భావం చేసి, ఆ దేవతా శక్తిని భావం చేసి మనం మంత్రాన్ని జపం చేసినప్పుడు కూడా అప్పుడు కూడా సబ్ కాన్షియస్ మైండ్కి మనకు ఒక సజెషన్ వెళ్తుంది అనమాట. మన శక్తివంతులం ఆరాధన చేస్తాం, ఆ శక్తి భగవంతుడికి శక్తిని ఆరాధన చేస్తాం, ఆ శక్తి మళ్ళీ ఆ శక్తితో మన డైరెక్ట్ కనెక్షన్ అనమాట. మనం దానిగా మారిపోతాం. అప్పుడు కూడా జరిగేది అదే. దాన్ని ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అదే సూత్రాన్ని వీళ్ళు చాలామంది ఏం చేస్తున్నారంటే హిప్నాలజీ ప్రాసెస్లో వాడిని వీక్ మైండ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో గుడ్డిగా అన్నింటిని నమ్మేస్తుంటారో చూసారా, వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తారనమాట. నీకు కొనాలి శక్తి యాక్టివేషన్ జరిగిపోయింది, నీకు అవి వస్తాయి ఇవి వస్తాయి, నీకు అన్ని శక్తులు వస్తున్నాయి అది అని చెప్పి చెబుతాను. సాధారణంగా వస్తాయా? వాడికి నువ్వు అమెరికా ప్రెసిడెంట్ అంటే అవుతాడండి వాడు. నువ్వు అమెరికా ప్రెసిడెంట్లో నువ్వు ఏఎన్ఆర్ లాగా యాక్షన్ చేస్తావు ఇప్పుడు అంటాడు వాడు. హిప్నాటిజంలో ఉన్నటువంటి వాడు ఏఎన్ఆర్ లాగానే యాక్షన్ చేస్తుంటాడు అనమాట, హిప్నాటైజ్ అయినటువంటి వ్యక్తి. కాబట్టి అది వేరు ఇది వేరు. ఇప్పుడు నేను చెప్పేది కుండలిని సిద్ధ మహాయోగంలో చెప్పే ప్రక్రియ ఇదేంటంటే పంచకోశాలను శుద్ధి చేసి ముందరకు పోయేటువంటి సూక్ష్మ స్థాయిలోకి మనసును తీసుకెళ్లేటువంటి ప్రక్రియ అనమాట. మనసు సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళాలంటే దానికున్న బంధాలన్నీ వదిలిపోవాలా. మనసుకు పట్టినటువంటి బంధాలు ఏవైతే ఉన్నాయో దేశము కాలం అనేటువంటి బంధం, అది కూడా బంధమే. ఇవేం చెప్పాను కదా, ఆకర్షణ శక్తులు ఉందని చెప్పాను కదా. ఏం చెప్పాను అందులో? కామాకర్షణి అంటే కోరికల పట్ల ఆకర్షణ అనమాట. అహంకారాకర్షణి, శబ్దాకర్షణి, స్పర్శాకర్షణి, రూపాకర్షణి, రసాకర్షణి, గంధాకర్షణి, చిత్తాకర్షణి, ధైర్యాకర్షణి, శృత్యాకర్షణి, నామాకర్షణి, బీజాకర్షణి, ఆత్మాకర్షణి, అమృతాకర్షణి, శరీరాకర్షణి, ఇన్ని శక్తులు పనిచేస్తున్నప్పుడు అంతర్ముఖ ప్రయాణం లోపలికి వెళ్ళాలంటే ఈ శక్తులన్నీ ఏమవ్వాలండి? అవన్నీ అంతర్ముఖ లోపలికి వెళ్ళేటువంటి చైతన్య శక్తులన్నీ అంతర్ముఖం కావాలా. అంటే వాటి పట్ల ఆకర్షణ తగ్గాలి. బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి ఆకర్షణలు ఏవైతే ఆకర్షణలు అవి ఏర్పడుతున్నాయో వాటి పట్ల ఆకర్షణ తగ్గాలి, ఇంద్రియాల ఆకర్షణ తగ్గాలి, మనసుకు యొక్క ఆకర్షణ తగ్గాలి.
తగ్గినప్పుడు ఈ స్వాదిష్టాన చక్రం నుంచి ముందరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే అతి సూక్ష్మ స్థాయిలో మనసు వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. అదేం లేకుండా నువ్వు బాహ్య మనసుని వీకెండ్ దాన్ని ఏది పడితే అది నమ్మేసి, ఎవరిని పడితే వాళ్ళని నమ్మేసి, ఎవరు చెప్పేది అన్నీ చెప్పింది నమ్మేసి, నువ్వు ఏ సాధన చేయకుండా కాసేపు అక్కడికి వెళ్తే నీకు మోషన్ వస్తుంది, ఇక్కడ చేస్తే ఈ మంత్రం చేస్తే నీకు మోషన్ వస్తుందని చెప్పి చెప్పంగా నమ్మేసి చేస్తే ఏమవుతుంది? ఈ బాహ్య మనసులో ఉన్న శక్తులన్నీ పనిచేయవు, ఇంకా పనిచేయ వాడు ఏది చెబితే అది చేస్తావు నువ్వు. అంటే అంతర్ముఖ అంత అంతరంలో ఉన్నటువంటి సబ్ కాన్షియస్ మైండ్కి సజెషన్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం బాహ్యంగా మనం టీవీ పెడితే వచ్చే నిరంతరం వచ్చేటువంటి ప్రకటనలు వస్తుంటాయి చూడండి. అరగంటకు అరగంట 10 నిమిషాలు కూడా ప్రకటన వస్తుంటుంది. అంటే ఏంటి? అది విని 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 బాహ్య మనసు ఏదైతే ఉందో కాసేపటికి ఏం చేస్తుంది, వచ్చి ఎందుకు ఈ ప్రకటనలు అని చెప్పి మొట్టమొదట మనం విసుక్కుంటాం. కానీ తర్వాత అలవాటైపోతుంది. అలవాటైపోయి వస్తూనే ఉంటాయి, లేదా అడ్జస్ట్ చేస్తాం అనమాట. అవేమవుతుంది, ఇప్పుడు ఇంకా ప్రకటనలో ఉన్న విషయాలు ఏమైతాయంటే డైరెక్ట్గా సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోతాయి అనమాట. సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే మనం ఆటోమేటిక్గా ఆ ప్రోడక్ట్ని కొనుగోలు చేస్తాం అనమాట. ఇది యాక్చువల్గా మనస్తత్వ శాస్త్రంలో ఉన్నటువంటి ఒక రహస్యం. అంటే వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు చాలా కంపెనీలు ఏం చేస్తుంటే ప్రకటనలకు ఎక్కువ విలువ ఇస్తాయి అనమాట. ప్రకటన లేకపోతే వస్తువు సేల్ కాదు. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే లోపలైతే ఉందో దానికి దానికి విచక్షణ శక్తి లేదండి. లోపల ఏది రికార్డ్ అయితే అదే నిజం అనుకుంటుంది అనమాట. లోపలికి ఏది బాహ్యమైన మనసుకి విచక్షణ చేసేటువంటి శక్తి ఉంది. మంచి చెడుని విచక్షణ చేయగలుగుతుంది అనమాట. ఆ బాహ్య మనసు ఎప్పుడైతే అది స్టాండ్ స్టిల్ అయిపోతుందో, అది పని చేయకుండా పోతుందో, ప్రతిదీ లోపలికి వెళ్ళిపోతుంది. ప్రతిదీ నిజమని చెప్పి అనుకుంటాం అనమాట. ప్రతిదాన్ని మనం నిజమని నమ్మేస్తాం అనమాట. కాబట్టి ఇది ఉండకూడదు. మన బాహ్యంగా ఉన్నటువంటి మనసుకి ఈ శక్తులన్నీ ఉన్నాయండి. బాహ్యంగా ఉన్న మనసు శక్తివంతంగా ఉన్న మనసే అంతర్ముఖ ప్రయాణానికి అర్హత ఉంది. కాబట్టి మనకు మానసిక శక్తులను ఎప్పుడూ పోగొట్టుకోకూడదు. మానసిక శక్తులు ఎవరిని గుడ్డిగా నమ్మటం, బుద్ధి విచక్షణ. మానసిక శక్తులు పోగొట్టుకోవటం అంటే ప్రతిదాన్ని బుద్ధితోటి విచక్షణ చేయగలిగేటువంటి అంటే మనసు ఏకాగ్రపరిచేటువంటి సాధనలు చేయాలంట. మనం చేసే ప్రతి పని యోగంలో చేయాలి. అంటే ఏంటి, మనం చేసే చిన్న పని, ఏ పని అయినా, ఇంట్లో పని అయినా, బయట పని అయినా ఏంటి ఎట్లా చేయాలంటే త్రికరణ శుద్ధిగా చేయాలన్నమాట. అంటే మనసు, వాక్కు, కర్మ 3 ఒకటే ఉండాలి. 3 ఒకటే ఉండి అటువంటి పనులు చేసినప్పుడు ఏమవుతుందంటే మనసు శక్తివంతం అవుతుంది. అంటే అప్పుడు బుద్ధి పనిచేస్తుంటుంది. బుద్ధి పనిచేస్తుంటే ఆవిడ చెప్పిన దాంట్లో నిజమా అబద్ధమా అని చెప్పి తెలుసుకోగలుగుతావు. ఆ బుద్ధి పని చేయకుండా నువ్వు ఆ బుద్ధిని ఉపయోగించకుండా ఎవడు చెబితే అది నమ్మితే ఏంటంటే వాడు మోసం చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. వాడు మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తారనమాట. ఒక మామూలుగా ఒక షాపులకు వెళ్ళామండి, వెళ్ళంగానే వాడు నాసిరకం సరుకు అమ్ముతాడు. నీకు తెలుసు ఆ నాసిరకం సరుకు అమ్ముతాడని చెప్పి ఆయన లోపలికి వెళ్ళంగానే వాడు ఏం చేస్తాడు, లోపలికి వెళ్ళి చూద్దామని వెళ్తావు. వాడు రాగానే నీ కూర్చోండి సార్, చాలా రోజులకు వచ్చారని చెప్పి అవి మాటలన్నీ మాట్లాడతాడు. మీకు కాఫీ కావాలా, టీ కావాలా, కూల్ డ్రింక్ తాగుతారా ఏదని చెప్పి చాలా మర్యాదగా మాట్లాడతాడు. ఒక వ్యాపారస్తు అట్లా చేస్తానంటే అర్థం ఏంటి, మీలో ఉన్నటువంటి మీ మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసుకోవడం అనమాట. క్రియేషన్ మనసుని వాడి వైపుకు తిప్పుకోవడం అనమాట. అంటే అప్పుడు మనసులో ఉన్నటువంటి నెగిటివ్నెస్, ఆలోచన శక్తి తగ్గిపోతుంది. బుద్ధిని ఉపయోగించు, వీడు మాకు మనతో బాగా మాట్లాడితే వీడు మంచివాడు అని చెప్పేసి దీనికి అభిప్రాయానికి వచ్చేస్తాడు వాడు. అప్పుడు 1-2 సార్లు మంచిగా ఇస్తాడు వాడు. మొదటిసారి మోసం చేయడం, 1-2 సార్లు మంచిగా ఇస్తాడు. ఇంకా 3సారి నీకు అలవాటు పడంగానే ఇంకా నువ్వు వాటి గురించి ప్రశ్నించావు అనమాట. అంటే ఏంటి, సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోతుంది వీడు మంచివాడు అని చెప్పేసి ఒక రకమైనటువంటి ఇండికేషన్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత వాడు తప్పు పని చేసినా కూడా నువ్వు చూడవు, చూసినా కూడా వదిలేస్తావు. ఇప్పుడు మంచివాళ్ళే అని చెప్పి వదిలేస్తాను. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈ మనసు ఏదైతే ఉందో మనసుని ఎట్లా చేయాలంటే మానసిక శక్తి పెంచుకోవడానికి అంటే మనసుని ఏకాగ్రపరుచుకునేటువంటి సాధనలు చేయాలండి. అంటే యోగ స్థితిలో ఉండి చేయాలి. మనసు వాక్కు, కర్మ 3 ఒకే రకంగా ఉండాలి. మనం చేస్తున్న పని మీదే ఉండాలన్నమాట. ఫస్ట్ అది నేర్చుకోవాలండి. మొట్టమొదట ఆ పని నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనకున్నటువంటి చేసే పనిని సక్రమంగా చేయటం అనేది అలవాటు అవుతుంది అన్నమాట. ఇవన్నీ ఏంటంటే ఈ అంతర్గత శక్తులు ఏవైతే ఇంద్రియాల శక్తులు కానీ అవి ఒక ఇంద్రియం ఒకటి వీక్ అయినా కూడా, ఇంద్రియంలో ఒకదానికి వీక్నెస్ ఉన్నా కూడా మన శక్తులన్నీ వృధా అవుతాయండి. అంటే కామంకు సంబంధించినటువంటి కామాతురాణం నభయం నలజ్జ, వాడికి వ్యక్తిత్వమే ఉండదు. ఇక కామం ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో వాడు అన్నిటికీ తెగిస్తాడు అనమాట. అట్లాగే కోపంలో అన్నింటిని మర్చిపోతాం. మనకున్నటువంటి సహజ స్వభావాన్ని మర్చిపోతాం, వ్యక్తిత్వాన్ని మర్చిపోతాం. ఏదో ఒక వీక్నెస్, ఇంద్రియాలకు సంబంధించిన ఏ వీక్నెస్ ఒకటి ఉన్నా కూడా
మొత్తం మన శక్తి మొత్తం వృధా అవుతుంది. కాబట్టి ఫస్ట్ సాధకుడు రెండో స్టెప్ ఏంటండి, మొదటి స్టెప్‌లో సంస్కారాల్ని మనం కొత్తవి సంస్కారాలను చేర్చకుండా పాత సంస్కారాలను అనుభవిస్తూ సమర్పభావంతోటి ఉండటం అనేది రావాలి. తర్వాత మనకున్నటువంటి ఇంద్రియ శక్తులు, మనోశక్తులు ఏవైతే ఉన్నాయో, ఈ ఆకర్షణ శక్తులు ఏవైతే ఉన్నాయో, అవి ఏం చేయాలి, అది శుద్ధం కావాలి. అంటే నేను నాది అని చెప్పే స్వార్థంగా కాకుండా ఇంద్రియాలని తర్వాత అది దైవ కార్యాలకు వినియోగించడం, తర్వాత మంచి పనులకు వినియోగించడం అనేది తెలియదనమాట. అది తెలియాలి ముందర. నెక్స్ట్ స్టేజ్ అదనమాట. నేను నాదనేటువంటి భావాల్ని వదులుకోవడం అనేది ఆ రకంగా జరగాలన్నమాట. తర్వాత నిత్యానికి వివేచన చేయటం, ఏది యథార్థం, ఏది యథార్థం కాదనేది సత్య దర్శనం చేయటం అనేది కూడా ఉండాలన్నమాట. ఈ రకంగా చేసినప్పుడు రెండో వారంలో ఉన్నటువంటి ఆకర్షణ శక్తులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు చెప్పేది కదా 16 ఆకర్షణ శక్తులు ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా నీకు హెల్ప్ చేస్తాయి. ఏ రకంగా హెల్ప్ చేస్తాయి? అవి బాహ్యంగా పోవటాన్ని ఆపి అవి అంతర్ముఖ ప్రయాణానికి దారిస్తాయి అన్నమాట. ఇది రెండవ ఆవరణ అనమాట. ఇంకా మూడో ఆవరణకు వద్దామండి. మూడో ఆవరణకు వచ్చేటప్పటికి అందులో ఏంటంటే అది కూడా పద్మమే. అందులో ఏమిటంటే అష్టదళ పద్మం అండి. అంటే అవి కూడా శక్తి వికాస కేంద్రాలు అనమాట. శక్తి వికాస కేంద్రాలే అక్కడ ఏముంటాయండి, మూడో ఆవరణలో అంతర్ముఖ ప్రయాణానికి కొంచెం లోపలికి వెళ్తాం. అంతర్ముఖ ప్రయాణానికి కొంచెం అనువైనటువంటి పరిస్థితులు ఏమిటి, ఈ రెండు ఆవరణ దాటంగానే మూడో ఆవరణకు వచ్చేటప్పటికి అక్కడ మనశుద్ధి జరుగుతుందండి. కొంత మనశుద్ధి జరిగి తర్వాత మనం లోపలికి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఒక మనకి క్వాలిఫికేషన్ అనేది మనకి అక్కడ వస్తుందన్నమాట. కాబట్టి శక్తి మేల్కొన్న దశ అన్నమాట ఇది. మూడో దశ ఏంటంటే శక్తి మేల్కొన్న దశ. స్వాధిష్టాన చక్రంలో మేల్కొని స్వాధిష్టాన చక్రంకి వస్తుంది. మేల్కొన్న తర్వాత శక్తి మేల్కొని ముందరకు ప్రోగ్రెస్ అయ్యేటటువంటి దశ అనమాట ఇది. మూడో చక్రం అనమాట. ఇది అష్టదళ పద్మం అండి. 8 దళాలు ఉంటాయి అనమాట ఇందులో. ఈ పద్మాలు ఏంటంటే 8 దళాలు ఉంటాయి అనమాట. దీన్ని ఏమంటారంటే సర్వ సౌభాగ్యదాయక చక్రం అంటారు. సర్వ సౌభాగ్యదాయక చక్రం అన్నమాట. ఈ చక్రంలో ఏంటంటే అన్ని మంచిగా జరుగుతుంటాయి అన్నమాట. దీన్ని ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఇక్కడ ప్రాణశక్తి యొక్క కదలికలు మొదలవుతాయండి. అంటే మేము చెప్తుంటాం కదా, ఇప్పుడు మనం దృష్టి తీసుకోగానే లోపల మామూలుగా వేళ్ళలోను చేతుల్లోనూ బాడీలోను మూమెంట్స్ వస్తాయని చెప్తుంటారు మామూలుగా. కుండల సిద్ధయోగంలో జరిగేవాళ్ళు, అందులో సాధన చేసే వాళ్ళకి ఏంటంటే ఇట్లా మూమెంట్స్ అనేది వస్తాయి అనమాట. అంటే ఈ చక్రం దాకా మూడో అష్టదళ పద్మం దగ్గరకు వచ్చేటప్పటికి అక్కడ ఏదైనా శక్తి యొక్క వికాసం అనే అనుభవానికి వస్తుందండి. అప్పటిదాకా అనుభవానికి రాదు. అప్పటిదాకా ఏంటంటే మీకు లోపల ఉన్నటువంటి రెండు ఆవరణలు, బాహ్యంగా ఉన్న 2 ఆవరణలు ఏం చేస్తాయంటే మనశుద్ధిని కలుగు చేస్తాయండి. శరీర శుద్ధిని, మనశుద్ధిని, తర్వాత ఇవన్నీ శుద్ధి కార్యక్రమం అనేది అక్కడ జరుగుతుంది. నేను నాది స్వార్థం పోయి అక్కడ భగవంతుడికి సమర్పభావంతో ఉండటం అనేది అలవాటు అవుతుంది అనమాట. అక్కడ మన శక్తులు ఏవైతే చేసిన శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డివైన్ ఫోర్సెస్ కింద మారుతాయి అనమాట. శక్తుల కింద మారుతాయి. అక్కడ మొదటి 2 మార్గాలు దీనిలో అనమాట. తర్వాత ఈ మూడో ఆవరణకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అష్టదళ పద్మం దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ శక్తి మేల్కుంటుందండి. మేల్కుంటే శక్తి పురోగతి నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాం. ఒకసారి మేల్కొందంటే ఏంటంటే ఆ శక్తి పైకి పోవడానికి ప్రయత్నం చేస్తుంది, పై చక్రాలకు వెళ్ళటానికి అనమాట. తర్వాత ఉన్న చక్రం మణిపూర చక్రం, అనాహ చక్రం, విశుద్ధి చక్రం, తర్వాత ఇంకా పైన ఉన్న సహస్రార పద్మం దాకా వెళ్ళడానికి ఆ శక్తి ఇంకా అక్కడతోటి ఏంటంటే నువ్వు కుండల శక్తి మేల్కొన్న తర్వాత ఆ స్థితికి వచ్చిన తర్వాత ఇంకా సర్వసమర్పణ చేయడం ఆ శక్తికి నువ్వు నీ సొంత ప్రయత్నాలన్నీ మానేయాలి. ఇంకా సొంత ప్రయత్నాలు నేను అట్లా చేయాలి, ఇది చేస్తే బాగుండు, అది చేస్తే బాగుండు, ఈ రకరకాల సాధన చేయాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. ఆ శక్తి సమర్పభావంతో మనం ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ శక్తి కదలిక అనేది లోపల శక్తి యొక్క కదలికలు అనేది మనకు అనుభవానికి వస్తాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ ఇది మనకు శరీరంలో మణిపూర చక్రం తోటి లింక్ అయి ఉంటుందండి. మణిపూర చక్రం అంటే బూడి దగ్గర ఉన్న చక్రం అనమాట. ఈ మణిపూర చక్రం తోటి లింక్ అయినటువంటి చక్రం అనమాట. ఇది ఆవరణ అనమాట. ఇది తర్వాత ఇందులో మొత్తం 8 శక్తులు అని చెప్పాం కదా. అందులో అంటే అవి ఎట్లా ఉంటాయంటే అనంగ కుసుమ, అనంగ మేఖల, అనంగ మదన, అనంగ మదనాతుర, అనంగ రేఖ, అనంగ వెదిని, అనంగ అంకుశ, అనంగ మాలిన అనేటువంటి 8 శక్తులు అన్నమాట. 8 శక్తులు అంటే అనంగ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే శరీరం లేనిది అని అర్థం. శరీరం లేనిది ఏంటంటే కామదేవుడు అనమాట. అంటే మన్మధుడు శరీరం లేదు కదా,
కాబట్టి మనస్సు అనేటువంటి ఈ మనసులో ఏంటంటే అనేక రకాలైన కోరికలతో నిండిపోయి ఉంటుంది అనమాట. కోరికలతో కామనా శరీరం అన్నమాట. మనసు అంటే ఏంటంటే కోరికలతో నిండినటువంటి ఒక విభాగం అన్నమాట. కాబట్టి దీన్ని అనంగా అంటే ఏంటంటే కోరికలు లేని శరీరము అంటే మన్మధుడు. వరంగా మనకు పురాణాలు చెప్పిందంటే మన్మధుడు అనమాట. అంటే మనస్సు ఇక్కడ ఏంటంటే మనసులో ఉన్నటువంటి ఆకాంక్షలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఆ, ఈ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దివ్యశక్తుల కింద మారుతాయండి. ఇక్కడ పవిత్రంగా మారిపోతుంది. కోరిక ఉంది, ఒక కోరికని, ఆ కోరిక సెల్ఫిష్నెస్, నేను కాకుండా 10 మందికి ఉపయోగపడేటువంటి కోరికగా మారుతుంది అనమాట. కాబట్టి ఈ శక్తులు ఏం చేస్తాయంటే బాహ్యంగా ప్రపంచంలో నేను కట్టిపెట్టేసినటువంటి ఈ శక్తులు మామూలుగా అయితే సాధారణ వ్యక్తులు అయితే ఈ శక్తులు ఏంటంటే బాహ్యంగా ప్రపంచానికి మాయా శక్తితోటి బంధించి ఎట్టి పెడతాయి అన్నమాట. ఇది బయటికి శక్తులన్నీ బయటికి పనిచేస్తుంటారు అనమాట. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే 8 దిక్కులు సూచించేటువంటి దళాలు. 8 దళాలు దేనికంటే 8 దిక్కులకు సూచికలు అనమాట. అంటే సంపూర్ణ శక్తి విస్తరణ జరుగుతుందన్నమాట. ఇక్కడ సంపూర్ణ శక్తి విస్తరణ ఈ చక్రంలో జరుగుతుందన్నమాట. అంటే అందుకని దానికి ఏం చెప్పారంటే ఇది సర్వ సౌభాగ్యదాయక చక్రం అని చెప్పారనమాట. ఇక్కడ ఉండేటప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైందంటే మనకు ఉన్నటువంటి జబ్బులు కానీ, మానసిక లోపాలు కానీ, శారీరక లోపాలు కానీ, తర్వాత ప్రాణశక్తిలో ఉన్నటువంటి డిప్రెషన్స్ మొత్తం పోయి శరీరం మొత్తం శక్తితోటి నిండిపోతుందండి. ఇక్కడికి వచ్చేటప్పటికి శరీర కొనల శక్తి ఊర్ధంగా ప్రయాణించాలంటే పై స్థాయికి వెళ్ళాలంటే శరీరం మొత్తం శక్తితోటి నిండిపోవాలన్నమాట. అది ఎక్కడ జరుగుతుంది? ఈ మణిపూర చక్రం దగ్గర జరుగుతుంది. ఇక్కడ జరుగుతుందన్నమాట. ఇది 3 అష్టదళ పద్మం దగ్గర జరుగుతుందన్నమాట. అంటే ఇక్కడ మన చైతన్యం ఏదైతే, మానసిక చైతన్యం ఏదైతే ఉందో, స్వార్థంతో కూడా ఏదైతే ఉందో, కోరికలతో కూడినటువంటి మనసు ఏమైతే ఉందో అది పవిత్రంగా మారుతుంది. అంటే ఆలోచనలో పవిత్రత వస్తుంది అన్నమాట. చేసే ప్రతి ఆలోచన కూడా మంచిగా చేస్తుంది అన్నమాట. కాబట్టి ఈ ఆవరణని మనం అంటే మంచి ఆలోచన చేస్తూ మనం జీవితాన్ని గడిపామనుకోండి, మంచిగా మారినట్టు మనసుతోటి మనకేం వస్తాయండి? మన సౌభాగ్యం అనేది పెరుగుతుంది అన్నమాట. సౌభాగ్యం పెరుగుతుంది, మనకు అనుకున్న కోరికలు తీరుతాయి, మనకి సంకల్ప శక్తి అనేది పెరుగుతుంది. ఇక్కడ సంకల్ప శక్తి కూడా పెరుగుతుంది, వ్యక్తిగత ఆకర్షణ కూడా పెరుగుతుంది. వ్యక్తిగతంగా మనిషిలో ఒక ప్రాణశక్తి అనేది శరీరం మొత్తం నిండిపోయినప్పుడు ఆ ప్రాణశక్తి యొక్క ప్రభావం అనేది శరీరం మొత్తం కనిపిస్తుంది అన్నమాట. శరీరంలో ముఖంలో కాంతి అనేది ఏర్పడటం అనేది జరుగుతుంది అనమాట. తర్వాత సంబంధాలు మెరుగుపడతాయి. అందరితోటి ఎట్లా ఉంటావు, ప్రేమగా మాట్లాడటం కానీ, సంబంధాలన్నీ ప్రేమతోటి ఏర్పడి ఉంటాయి. కాబట్టి సంబంధాల్లో కూడా మార్పు వస్తూ ఉంటావు. తర్వాత ఈ కోరికలు మనకున్నటువంటి సెల్ఫిష్ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి శుద్ధి అవుతాయి అన్నమాట. కాబట్టి ఇది మన ఈ ఆవరణ ఏంటంటే మన కోరికల్ని దైవశక్తిగా మార్చేటువంటి ఒక స్థాయి అన్నమాట. ఇది 3వ స్థాయి అన్నమాట. 3వ స్థాయి అంటే మన కోరికలు ఏమైతే డివైన్ కోరికలుగా మారుతాయి అన్నమాట. ఇది మామూలుగా కుండలి సిద్ధమాయోగంలో అందులో చెప్పిన 3వ ఆవరణకి మన బాహ్యంగా చేసేటటువంటి మన సాధనకి గల సంబంధం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి సాధారణ కుండలిని యోగంలో ఈ 3వ ఆవరణ దగ్గరకు వచ్చేటప్పటికి మనకి ఎనర్జీ మొత్తం శరీరం మొత్తం నిండిపోయి, శరీరం మొత్తం ఎట్లా ఉంటుందంటే మనం లైట్ అయిపోతుంది, తేలిగ్గా అయిపోతుంది అన్నమాట. తేలిగ్గా అయిపోయి తర్వాత మన శరీర ముఖ వర్చస్సు పెరుగుతుంది. తర్వాత మనకు ఉన్నటువంటి రుగ్మతలు పోతాయి. మనసుకు సంబంధించినటువంటి మానసికమైనటువంటి వ్యాధులు ఏమైనా ఉన్నా, అంటే మామూలుగా వ్యాధులు అంటే ఏంటంటే స్ట్రెస్ అనమాట. స్ట్రెస్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ క్లియర్ అయిపోతాయి అనమాట. కాబట్టి ఇది అన్నమాట, ఇది జరిగేది. ఇక్కడ జరిగేటువంటి 3వ స్థాయిలో జరిగేటువంటి మార్పు అన్నమాట. కాబట్టి దీన్ని మనం ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు, శ్రీచక్రోపాసనలో బాహ్యంగా జరిగేటువంటి భూప్రసారంలో చేసేటువంటి పూజల్లో ఏం చేస్తారంటే ఇక్కడ అమ్మవారి మంత్రాల్లో ఐం హ్రీం అనేటువంటి మంత్రాలని రెండింటిని ఉపాసన చేస్తారండి. ఐం హ్రీం. కాబట్టి ఇది వాళ్ళు బాహ్యంగా చేసేటువంటి, వీళ్ళు కూడా బాహ్యంగా చేస్తుంటే పూజల్లో, కుంకుమ పూజల్లో కానీ చేసేట ఆరాధన పద్ధతుల్లో ఎట్లా ఉంటుందంటే వాళ్ళు కూడా దాదాపుగా ఈ మనసుని ఏకాగ్రపరిచి చేస్తుంటారు. వాళ్ళు కూడా చేస్తుంటారు, కానీ వాళ్ళ యొక్క చేసేది ఎట్లా ఉంటుందంటే ఇంద్రియాల సహాయంతో, మనసు సహాయంతో చేస్తుంటారు. కాబట్టి అది ఈ కుండలిని యాక్టివేషన్కి తర్వాత అది ఉపయోగపడుతుంది. కుండలిని యాక్టివేట్ అయ్యి మనకు ఇప్పుడు సాధకులు వచ్చిన స్థితి రావాలంటే వాళ్ళకి చాలా కాలం ఆ రకంగా పూజ విధానాల్లో గడపాల్సి ఉంటుంది అన్నమాట. కాబట్టి దీనికి తేడా ఏంటంటే
అదేంటంటే దాదాపు ఒక బస్సు ప్రయాణం, రైలు ప్రయాణం ఇలాంటిదైతే, ఈ యోగ మార్గంలో ఈ కుండల శక్తి యొక్క వికాసం అనేది ఏరోప్లేన్ అనమాట. ర్యాకెట్ లాంటినమాట. ర్యాకెట్ ఇక్కడ ప్రయోగిస్తే కాసేపటికి చంద్రమండలం వెళ్ళిపోతుంది అక్కడ కొన్ని రోజుల్లోనే, కొన్ని గంటల్లోనే. అట్లాగే విమానంలో ఇక్కడ మనం ఎక్కామంటే ఢిల్లీ వెళ్ళాలంటే ఒక గంట, 2 గంటల్లో వెళ్ళిపోతాం. మామూలు ప్రయాణానికి దానికి తేడా ఉందన్నమాట. అది కుండల యోగంలో చేసే కుండల యోగ సాధకులు చేసేటువంటి సాధన శ్రీచక్ర పద్ధతులు, ఉపాసనలో అమ్మవారి ఉపాసన బాహ్య ఉపాసనలో చేసే సాధనలకి అంత తేడా ఉంది. 2 గమ్యాన్ని చేరుస్తాయి కానీ ఇది చాలా స్పీడ్గా జరుగుతుందన్నమాట. అంత స్పీడ్గా జరిగేటువంటి కుండలి యోగ మహాయోగంలో ఉన్నటువంటి సాధకులు ఎన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఏ జాగ్రత్తలు తీసుకోకుండా మన శరీరం అదే మనసు లోపల శక్తి యాక్టివేట్ అయింది, నాకు వాళ్ళు కనపడ్డారని దాంట్లో నిజం ఉందా అంటే ఇవన్నీ యాక్టివేషన్, ఇవన్నీ శుద్ధి కాకుండా అంతర్ముఖ ప్రయాణం సాధ్యపడుతుందా? ఇది తెలుసుకోవడానికి మీకు చెబుతాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఏంటంటే ఇది కుండలిని యోగం అనేది చాలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడ యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ ఏది తీసినా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మేము చేస్తాం. అందరు రండి, అందరికి ఫ్రీగా చేస్తాం, పైసా ఖర్చు లేకుండా, డబ్బులు ఖర్చు లేకుండా ఏమొస్తాయండి ప్రపంచంలో? ఒక చాక్లెట్ రావాలంటే 10 పైసలు పెట్టాలి. 10 పైసలు ఇస్తేనే రాదు అనమాట. ₹1 ఇవ్వాలి, ఇస్తే కానీ రాదు. 10 పైసలు ఇప్పుడు ₹1 ఇస్తే కానీ రాదు. మరి అటువంటిది నీకు ఇంత మహావిద్యను గురించి, ఇంత ఉన్నతమైనటువంటి ఇంత మహాశక్తి యొక్క ఉపాసన గురించి ఫ్రీగా ఎట్లా వస్తుందండి? ఫ్రీగా ఎవరైనా ఇవ్వగలరా? ఫ్రీగా పంచిపెట్టేటటువంటి ఇది ఇది విధానం ఇది. దీనికి ఎంత సాధన ఉండాలి, ఎంత తపస్సు ఉండాలి, ఇంద్రియ నిగ్రహం, మన నిగ్రహం రావాలంటే ఎంత కష్టం చెప్పండి. నీకున్నటువంటి తిండికి సంబంధించిన ఒక అలవాటు మందుకోవాలంటే, ఒక సిగరెట్ కలిసేవాడిని సిగరెట్ మందుకోమంటే అన్నాళ్ళు పడుతుండేవాడికి సిగరెట్ మందుకోవటం, మనకున్నటువంటి చెడు లక్షణాలు తొలగాలంటే ఎంత సాధన చేయాలండి? సాధన చేయకుండా లోపలికి ఎంట్రన్స్ దొరుకుతుందా? లోపలికి ప్రవేశం దొరుకుతుందా? ఇన్ని ఆవరణలు దాటున్నాయి, 9 ఆవరణలు ఉన్నాయి. అక్కడ దాకా వెళ్ళాలంటే, కుండలిని యాక్టివేషన్ జరగాలంటే ఈ 3 ఆవరణ దగ్గరికి వస్తే నువ్వు కుండలిని యాక్టివేషన్ అనేది అనుభవానికి వస్తుంది. యాక్టివేటెడ్ స్థితి అనేది ఇంకా కంప్లీట్, ఇంకా ఆజ్ఞాచక్ర సమాధి స్థితి అనేది ఇంకా తర్వాత ఆవరణలు ఉన్నాయి. ఇంకా సమాధి స్థితికి రావాలంటే నీకు ఇన్ని ఆవరణలు దాటుకుంటూ పోవాలి. ఇంత ట్రాన్స్ఫర్మేషన్ జరగాల్సి ఉంటే సింపుల్గా 1 నిమిషంలో కుండలిని యాక్టివేషన్ చేస్తా అనేవాళ్ళు మనం ఏమనాలి. అందుకని కంచి పరమాచార్య ఆయన ఏమన్నారంటే, కుండలిని గురించి ఎవరు మాట్లాడుకోకపోవడం మంచిది అని చెప్పి అంటాడు. కుండలిని శక్తి గురించి అందరూ ఎవరు పడితే వాళ్ళు ఉపన్యాసాలు ఇస్తున్నారు, ఎవరికి వాళ్ళు ఉపదేశాలు అంటే ఇనిషియేషన్స్ కూర్చోబెట్టి వరుసగా 300 మందికి 400 మందికి ఇనిషియేషన్స్ ఇస్తున్నారు. ఎంత హాస్యాస్పదం మీరు చూడండి. మరి అది ఎంత శాస్త్ర విరుద్ధం అనమాట. హాస్యాస్పదం, తర్వాత శాస్త్ర విరుద్ధం అనమాట. అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ కొంతమంది క్రియలు వస్తున్నాయి కదా అని చెప్పవచ్చు. కొంతమంది వీక్ మైండ్ వాళ్ళు, నేను చెప్పాను ఇంతకుముందే, వీక్ మైండెడ్ పర్సన్స్ ఉన్నారు కదా, వాళ్ళ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేషన్లోకి వచ్చింది అనుకోండి, అప్పుడు వాడు చెప్పిందల్లా చేస్తాడు. వీడు ఇచ్చే డైరెక్షన్స్ అన్నీ వాడు తీసుకొని మీకు క్రియలు వస్తాయి, మీరు జాగ్రత్తగా ఉండండి అది ఇది అని చెప్పాడు అనుకోండి. చెప్తే వీడు నిజంగానే వాడు సబ్ కాన్షియస్ మైండ్లో అది రికార్డ్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళలో కూడా మూమెంట్స్ మొదలవుతాయి అనమాట. అది కుండలిని యాక్టివేషన్ అనుకుంటే ఎట్లా? కుండలిని యాక్టివేషన్ జరిగిన చోట ధైర్యం రావాలండి, సాధన రావాలి, ఓర్పు రావాలి, ఇవన్నీ లక్షణాలన్నీ ఏర్పడాలి. దివ్య గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కటి పెరగాలి. ఆ ప్రేమతత్వం అనేది పెరగాలి, అందరిని ప్రేమించే తత్వం పెరగాలి, నిజాయితీ పెరగాలి. ఇవన్నీ లేకుండా నీకు క్రియలు ఒకటే కుండలిని యాక్టివేషన్ గుర్తని చెప్పి అనుకుంటే అదే చాలా పెద్ద అబద్ధం అనమాట, చాలా పెద్ద మోసం ఒక రకంగా చెప్పాలంటే. కాబట్టి ఆ విషయం గురించి చెప్పాలని ఇప్పుడు నేను ఈ సబ్జెక్ట్ తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఇది ఇంత టిపికల్ సబ్జెక్ట్, ఎంత కష్టమైనటువంటి, తర్వాత ఎంతో నిష్ఠతోటి చేయాల్సినటువంటి సాధనని దాన్ని నీరుగార్చారనమాట. అందరూ నీరుగార్చి కుండలిని యోగం అనేది చాలా హాస్యాస్పదంగా మార్చి పారేశారు. ఇప్పుడు కుండలిని సిద్ధ యోగం అంటే దాన్ని ఒక పెద్ద ఫాల్స్ కింద మార్చేశారు. ప్రతి ఒక్కళ్ళు గురువులే. నేను చాలామంది ఫోటోలు చూస్తున్నాం, చాలామంది రకరకాల బొట్లు పెట్టుకోవడం, బాహ్య వేషాంబరాలు చేస్తున్నారు, బాహ్య వేషధారణలో మార్పులు తీసుకొస్తున్నారు తప్పితే వాళ్ళ ప్రవర్తనలో ఏమాత్రం మార్పు లేదు. వాళ్ళకి యాక్టివేషన్ ఎట్లా వస్తుందండి? వాళ్ళ దగ్గర నుంచి యాక్టివేషన్ ఎట్లా వస్తుంది చెప్పండి? వాళ్ళు నమ్మంటారు, నన్ను గురువుని నమ్మాలి, గురు బ్రహ్మ గురు విష్ణు, ఈ శ్లోకం ఒకటి పట్టుకుంటారు, గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వర, నేనే మహేశ్వరుని, నేనే విష్ణువుని, నేనే బ్రహ్మని చెబుతాను అనమాట.
చెప్పేసి ఈ శ్లోకాన్ని పెట్టుకొని నువ్వు ఇంకేం ఆలోచించబాక మనసుతోటి నన్ను నమ్మి నేను చెప్పింది చేయమంటాడు మనం. అది యథార్థమా? ఆ రకంగా మాట్లాడటం అనేది ఎంత హాస్యాస్పదం అంటే, నిన్ను నమ్మించి సబ్కాన్షియస్ మైండ్కి నీకు ఒక డైరెక్షన్ ఇస్తారన్నమాట. నువ్వు ఇట్లా చెయ్యి అట్లా చేయని డైరెక్షన్ ఇస్తున్నమాట. అది కంప్లీట్గా మనసుని ఏం చేస్తుంది, వీక్ చేస్తుంది అన్నమాట. అటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు మానసికంగా వీక్ అయిపోతారు అన్నమాట. కాబట్టి మనం మనసుని ఏకాగ్రపరిచి మనసుని సూక్ష్మ స్థాయిలో తీసుకెళ్ళటమే కుండలిని సిద్ధ మహాయోగంలో ఉన్నటువంటి సాధనా విధానం అన్నమాట. మనసుని ఏకాగ్రపరచాలంటే మానసిక శక్తులు పెరగాలి. మానసిక శక్తులు ఎట్లా పెరుగుతాయండి? ఈ సాధన ద్వారా పెరుగుతాయి. మానసిక శక్తులు పెరగకుండా నువ్వు యోగ స్థితిలో వస్తాయా? రావు కదా. కాబట్టి ఇదేండి మూడో ఆవరణకు సంబంధించి ఇది. 4వ ఆవరణం మరి చెప్దాము. దాదాపు గంట అయిపోయింది, ఇక్కడ కూడా చాలాసేపు అయిపోయింది. 4వ ఆవరణ కూడా కొంచెం లెంగ్తీగా ఉంటుంది. ఇప్పటి వరకు మీకు 3వ ఆవరణ గురించి మీకు అర్థమైంది అనుకుంటాను. 3వ ఆవరణ గురించి చెప్పాను. తర్వాత 9వ ఆవరణ ఉందండి. ఇందులో 9వ ఆవరణలో మనకి కుండల శక్తి బ్రోకర్ చేసినప్పుడు ఎటువంటి స్థితులు వస్తాయి అనేది చెప్పాలన్నమాట. ఇప్పుడు మామూలుగా ఈ ఏంటంటే ఈ 3వ ఆవరణలో ఏమవుతుందంటే మనకి మనశుద్ధి జరుగుతుంది. శరీర శుద్ధి మనశుద్ధి అనేది జరుగుతుంది అన్నమాట. తర్వాత జరిగేది ఏంటంటే తర్వాత శక్తి జాగృతి అనమాట. శక్తి ఇంకా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడం అనమాట అనేది మొదలవుతుంది. నెక్స్ట్ స్టేజ్లో శక్తి జాగృతి జరిగిన తర్వాత మన పరిస్థితి ఎట్లా ఉండాలి, మన ఆలోచన విధానం ఎట్లా ఉండాలి, మన సాధన ఎట్లా ఉండాలి, అప్పుడు వచ్చే అనుభవాలు ఏంటి, అక్కడ పనిచేసే శక్తులు ఏంటి, ఇవన్నీ ఎందులో వస్తాయంటే 4వ ఆవరణలో వస్తాయండి. ఇప్పుడు 3వ ఆవరణ వరకు మనకు వచ్చినటువంటి మార్పు ఏంటంటే మనశుద్ధి అనమాట. మనశుద్ధి అంటే ఏంటంటే, మనశుద్ధి అంటే మనలో ఉన్నటువంటి అధికోసాలు ఉన్నటువంటి సంస్కారాలు శుద్ధి అయిపోయి మనం మంచి స్థాయి ఒక ప్రేమతోటి కూడి తర్వాత ధైర్యం ఏర్పడుతుంది, విశ్వాసం ఏర్పడుతుంది, నమ్మకం ఏర్పడుతుంది, స్థిరత్వం వస్తుంది మనిషికి. ఇవన్నీ సాధించిన తర్వాతే నెక్స్ట్ 4వ ఆవరణలోకి మనం ప్రవేశానికి అర్హత అనేది వస్తుంది అన్నమాట. 4వ ఆవరణలో అనమాట. కాబట్టి మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఒకసారి డైరెక్ట్గా వెళ్ళిపోయి మెడిటేషన్లో కూర్చొని గంటసేపు మెడిటేషన్లో కూర్చొని వాళ్ళు నాకేం రకరకాల నాకు అక్కడ దేవుళ్ళు కనబడ్డారు చేశారని చెప్పాను. అది అబద్ధం. అది మనకి నిజ జీవితంలో మనం మార్పు రాందే, నిజ జీవితంలో మనం మార్పులు చేసుకుందే మనం ముందరికి అంతర్ముఖ ప్రయాణం అనేది అంత ఈజీగా లోపలికి వెళ్ళారు అనమాట. కాబట్టి అంతర్ముఖ ప్రయాణానికి ఫస్ట్ ఏం జరగాలి? ఇంద్రియ శుద్ధి జరగాలి, ఇంద్రియాలు శుద్ధి జరగాలి, మనసు యొక్క శుద్ధి కూడా. మనసులో ఉన్నటువంటి నాతో భావాలను వెళ్ళిపోవాలన్నమాట. కాబట్టి శమధమాలు అంటారు దీన్ని, శమధమాలు అన్నమాట. త్యాగరాజ స్వామి జ్యోతి పాటలు పడతారు. శమధమాలు అనేటువంటిది ఆ వృత్తి మంచిదా, ఈ గంగాస్నానం మంచిదా, శమధమాలతో కూడిన గంగాస్నానం మంచిదా, లేదు కామక్రోధాలతో కూడినటువంటి కూపస్థానం మంచిదా? నువ్వే చెప్పు. మనసు నువ్వు చెప్పు. ఏ రకమైనటువంటి స్నానం అనేది నీకు ఉపయుక్తంగా ఉంటుంది? గంగాస్నానం, సమాధమాలు, ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహంతో కూడినటువంటి ఆ యొక్క అటువంటి స్నానం మంచిదా? పవిత్ర స్నానం. కామక్రోధాలతో నిండినటువంటి కూపస్థానం మంచిదే, అది మంచిదా? మనసుకు నచ్చే ఉన్నాడు. ఏది నీకు ఏది కావాలి చెప్పు. మనసుని అడుగుతున్నాడు. మనసు నీకు ఏది కావాలి అని చెప్పి అడుగుతున్నాడు. అడిగి మనసుకు నచ్చి చెప్పి మనసుని ఏం చేయాలి? మనం నెమ్మదిగా మంచి వైపుకి మరల్చాలన్నమాట. మంచి వైపు మరల్చాలంటే సాధన అన్నమాట. సాధన క్రమం అట్లా మనం నిరంతరం మన జీవితంలో మనం సాధన చేసుకుంటూ మంచి వైపుకి మన యొక్క అలవాట్లను మార్చుకుంటూ ఈ 3 ఆవరణలు దాటి రావాలన్నమాట. దాటి వచ్చినప్పుడు మాత్రమే మీకు లోపల ఇంక తర్వాత నెక్స్ట్ 4th, 5th, 6th, 7th, 8th, 9th ఈ దానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదండి మామూలుగా ఈ సాధనలో ఉన్నటువంటి ఇది. ఈ 3వ ఆవరణ దగ్గరకు వచ్చేటప్పటికి మనకు శక్తి అతి సూక్ష్మ స్థాయిలోకి మారుతుంది అన్నమాట. మనసు అతి సూక్ష్మ స్థాయిలోకి మారుతుంది అన్నమాట. ప్రాణశక్తి సూక్ష్మ స్థాయికి మారినా మనసు సూక్ష్మ స్థాయిలోకి వెళ్తుంది. అలాగే మనసు సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళిన ప్రాణశక్తి రెండింటికి ఇంటర్లింక్డ్ అనమాట. రెండు ఒకదానికొకటి సంబంధం ఉందన్నమాట రెండింటికి. కాబట్టి ఇక్కడ 3వ ఆవరణలో ఏంటంటే మనకి 8 రకాలైనటువంటి 8 దళాల పద్మం అనమాట. అంటే మన శక్తులు ఎట్లా ఉంటాయంటే వికాసం ఎట్లా జరిగి ఉంటుందంటే
ఆ శక్తుల పేర్లు: అనంగ కుసుమ, అనంద మేఖల, అనంగ మదన, అనంగ మదనాతుర, అనంగ రేఖ, అనంగ వేదిని, అనంగ అంకుశ, అనంగ మాలిని. అనంగ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే శరీరం లేని అనే స్థితి అనమాట. శరీరం లేకుండా ఇప్పుడు మనకు మామూలుగా తన్మాత్ర స్థితికి అనమాట. మా పంచభూతాల యొక్క తన్మాత్ర స్థితిలో శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు ఏవైతే ఉన్నాయో అవి సూక్ష్మ స్థాయిలో మనం దర్శించగలిగేటువంటి కెపాసిటీ మనసుకి ఏర్పడుతుంది అనమాట. ఉదాహరణకి మనకేంటంటే ఒక దృశ్యాన్ని చూసాము. ఆ, ఒక దేవతా దర్శనం, ఒక గుడికి వెళ్ళి దేవుడిని దర్శించుకున్నామండి. ఆ ఆ రూపాన్ని మనసులో నిలుపుకొని మళ్ళీ మనం ధ్యాన స్థితిలో దాన్ని ఆ రూపాన్ని తిరిగి దర్శించగలిగే కెపాసిటీ అనమాట మనసుకు ఏర్పడుతుంది. రూప దర్శనం అనమాట. మళ్ళీ తిరిగి రూపాన్ని దర్శించగలిగే కెపాసిటీ అనమాట. అంటే ఏదైతే దృశ్యాన్ని చూసామో ఆ దృశ్యాన్ని మళ్ళీ ఆ, అక్కడ ఎదురుగా బాహ్య ప్రపంచంలో ఇంద్రియాల సహాయంతో చూస్తాం అనమాట. అవే ఇంద్రియాల సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళినప్పుడు ఏంటంటే, తన్మాత్ర స్థాయికి వెళ్ళినప్పుడు ఏంటంటే మా దృశ్యాన్ని అంతరంలో దర్శించగలుగుతాం, మనసులో దర్శించగలుగుతాం అనమాట. అట్లాగే ఒక రూప రస గంధాలు అనమాట. గంధం కూడా అట్లాగే, గంధం అంటే వాసన అనమాట. ఆ వాసనలు కూడా మనకి ఒక పర్టికులర్ ఒక వాసన మీద మనం దాన్ని కాన్సన్ట్రేషన్ చేయగలిగితే దాన్ని మనం బయట అటువంటి స్మెల్ లేకపోయినా కూడా, అటువంటి వాసన లేకపోయినా కూడా మనం పర్టికులర్ ఒక స్మెల్ని మనం గుర్తించేటటువంటి స్థాయికి ఘ్రాణేంద్రియం అనేది డెవలప్ అవుతుంది అనమాట. అట్లా నాలుగు ఏంటంటే ఒక పర్టికులర్ ఒక రుచిని, రకరకాల టేస్టులు చూస్తుంటాం కదా, ఆ పర్టికులర్గా ఒక రుచిని మనం సెలెక్ట్ చేసుకొని ఆ రుచిని పదే పదే మనం దాన్ని అనుభవించేటటువంటి కెపాసిటీ అనమాట. ఆ రుచి తినకపోయినా కూడా అటువంటి అనుభవం పొందుతాం అనమాట. అంటే ఏంటంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే దూరంగా మన మనసు ఏమైందంటే సూక్ష్మ స్థాయిలోకి వెళ్తుంది అనమాట. దూరంగా జరిగే సంఘటనల్ని చూడగలిగే కెపాసిటీ వస్తుంది. తర్వాత రకరకాలటువంటి స్మెల్స్, వాసనలు చూడగలిగే కెపాసిటీ వస్తుంది. ఇప్పుడు కొన్ని జంతువులు చూడండి, స్మెల్ని బట్టి గుర్తుపట్టగలవు. ఎదురుగా ఎవరు వస్తున్నారు ఏంటని చెప్పేసి అని. ఏ జంతువు వస్తుందంటే జంతువులు ఏంటంటే స్మెల్ని బట్టి అదే దూరంగా ఉన్నదాన్ని కూడా. ఎట్లాగే కొన్ని జంతువులు భూకంపాలు లాంటివి కూడా ముందరగా అబ్జర్వ్ చేయగలరు అనమాట. అట్లా రకరకాలుగా ఆ శక్తి అనమాట, మనసుకి ఆ శక్తి వస్తుంది అనమాట. మనసును మనం ఏంటంటే బాహ్య ప్రపంచంలో మనం అట్టు పెట్టినంతకాలం, బాహ్య ప్రపంచానికి లింక్ అయినంతకాలం ఈ బయట ఆలంబనం అనేది కావాలన్నమాట. ఇది పదార్థాలు, రూపాలకు సంబంధించినవి కానీ, మన రూపరస స్పర్శ, రూపరస గంధాలు ఏవైతే ఉన్నాయో వాటికి బాహ్య ఆలంబనం కావాల్సి వస్తుంది. ఎప్పుడైతే మనసు సూక్ష్మ స్థాయిలోకి వెళుతుందో, వెళ్ళినప్పుడు మనకి లేకపోయినా కూడా ఎదురుగా వస్తువు కానీ, తర్వాత వాటి తాలూకు బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి ఆ లింక్ అనేది లేకపోయినా కూడా మనం ఏంటంటే లోపల అంతరంగా దర్శించగలం అనమాట. ఆ స్థాయికి అంటే శరీరం లేని, ఇప్పుడు మన్మధుడు ఉన్నాడండి. మన్మధుడు అనంగా అంటే శరీరం లేదనమాట. దాని పురాణాల్లో చెప్పేది ఏంటంటే మన్మధుని చెబుతారు, మన శరీరం దగ్ధమైపోతుంది. అయినా కూడా రతీదేవికి మామూలుగా మన్మధుని చూడగలిగే కెపాసిటీ అనమాట. భగవంతుడు ఈశ్వరుడు ప్రసాదిస్తారని చెప్పి అంటారు అనమాట. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మనం కూడా ఏంటంటే మనం మనసును సూక్ష్మ స్థాయిలోకి తీసుకెళ్తే మనం కావాల్సినటువంటి రూపాలని దర్శించవచ్చు, కావాల్సిన రుచులని, తర్వాత మళ్ళీ వాసనలు, తర్వాత స్పర్శలు, ఇవన్నీ కూడా ఏంటంటే అవి మనకి ఒక మనసు అత్యంత సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళినప్పటి ఏమవుతుందంటే మనసులో మనకి ఆ శక్తి డెవలప్ అవుతుంది అనమాట. అంటే అత్యంత సూక్ష్మ విషయాలు తెలుసుకునేటువంటి శక్తి, చూడగలిగే శక్తి, వినగలిగే శక్తి, ఇవన్నీ శక్తులన్నీ వస్తాయి అన్నమాట. కాబట్టి ఈ శక్తులు మామూలుగా ఈ 8 రకాల శక్తులు సాధారణ వ్యక్తుల్లో బయటకు పనిచేస్తాయి. ప్రజ్ఞాస్థితులు బయట పనిచేస్తుంటాయి అన్నమాట, బయట వైపుగా ఉంటాయి అన్నమాట. అవి ఎప్పుడైతే కుణాలని యాక్టివేషన్ జరిగి 3వ స్థాయికి సాధకుడు చేరుకుంటాడో అప్పుడు ఇటువంటివన్నీ సూక్ష్మ స్థాయిలో ఉన్నటువంటి తన్మాత్ర స్థాయిలో కూడా మనసుని తీసుకెళ్ళి మా ఇంద్రియాలని మనసు అంతర్ముఖపరిచి తన్మాత్ర స్థాయిలో జరిగే విషయాలను కూడా తెలుసుకోగలుగుతాడు అనమాట. ఇదండి ఇందులో ఉంది. తర్వాత ఇక్కడ ఎందుకంటే ఇది కూడా సాధనలో ఒక మెట్టు అండి. ఇది సూక్ష్మ స్థాయి రాంది, అటువంటి ఇంద్రియాలకి కానీ మనసుకి కానీ అటువంటి సూక్ష్మమైన స్థాయిలకు రాంది తర్వాత అంతర్ముఖ ప్రయాణం అనేది జరగదు అనమాట. కాబట్టి సాధకుడు ఏంటంటే ఈ
ఈ రకంగా అంతకుముందు మనం చెప్పుకున్నాం. తన్మాత్ర స్థాయి ఎట్లా చేయాలి, సాధన ఎట్లా చేయాలి, మనసుని సూక్ష్మ స్థాయిలో ఎక్కడ తీసుకెళ్ళాలి, ఎట్లా ఒక దర్శనం, ఒక దేవతా దర్శనం జరిగిన తర్వాత దాన్ని మనసులో పెట్టుకొని దాన్ని ధ్యానంలో దర్శించగలిగే కెపాసిటీ అనమాట. అట్లాగే రుచిని, ఒక టేస్ట్ని, ఒక పర్టికులర్ టేస్ట్ని పదే పదే అదే టేస్ట్ని జ్ఞాపకం చేసుకోవాలి. తినకపోయినా కూడా జ్ఞాపకం చేసుకునేటువంటి రకమైనటువంటి సాధన చేయాల్సి వస్తుంది అన్నమాట. ఇట్లా రకరకాలుగా మనం ఈ ఇంద్రియాలని, మన జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటిని తన్మాత్ర స్థాయికి తీసుకెళ్ళి సాధనలో ఉన్నతమైనది సాధించాల్సిన అవసరం ఉందన్నమాట. ఇది శ్రీచక్రంలో చెప్పినటువంటి, ఇది 3వ వర్ణం గురించి అనమాట. 3వ వర్ణంలో దాటితే కానీ తర్వాత 4వ వర్ణంలోకి ప్రవేశించాలి. అంటే ఏంటి, 4వ వర్ణంలో 14 రకాల త్రిభుజాలు ఉంటాయన్నమాట. 14 రకాల త్రిభుజాలు అంటే 14 లోకాలకు సంబంధించింది అనమాట. వాటి గురించి ఈసారి వచ్చినటువంటి మన ఆడియోలో చెప్పుకుందామండి. ఈరోజుకి స్వస్తి.